సో ఆ రోజుల్లో రాసేవాళ్ళు లక్షల్లో ఉంటే అవును. జస్ట్ వేలల్లో ఉండే సీట్లు. ఖచ్చితంగా అవును. సో ఆ రోజుల్లో ఇంజనీరింగ్ కొట్టడం అంటే మహా మేధావికే సాధ్యమయ్యేది. అగ్రికల్చర్ రిలేటెడ్గా యాక్చువల్గా ఈ రోజుకి కూడా దాంట్లో బోల్డ్ అంత స్కోప్ ఉంది. అంటే మా బ్యాచ్లోనే ఇప్పుడు ఎసెంచర్ సిఓ టీసీఎస్లో మొన్నటి వరకు మంచి ప్రొఫైల్ ఉంటాయి, శ్రీధర్ పారేపల్లి, వీళ్ళంతా మా బ్యాచ్ పెట్స్ అనమాట. వైజాగ్లో ఉన్న మిమ్మల్ని మార్వాడి యూనివర్సిటీ మహేంద్ర నాయుడు అక్కడ ఉన్నాడని వాళ్ళకి ఎలా తెలిసింది? వాళ్ళు మిమ్మల్ని కలవడం ఏంటి అసలుకి? సో మన్ని రిప్రజెంట్ చేసేవాళ్ళు ఒక స్ట్రాంగ్ పర్సన్ సౌత్లో ఉండాలి అనే కాన్సెప్ట్తో స్టార్ట్ అయిందే మా జర్నీ. వాళ్ళ ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు చదువు అనేస్తే ఒకరిని చదివిస్తే దాని నుంచి తయారైందే కేతన్ మార్వాడి. నేపథ్యం ఎక్కడ స్టార్ట్ అయిందంటే చదువులకి డబ్బులు కట్టలేని పరిస్థితి. అక్కడి నుంచి ఈ స్టేజ్కి వచ్చారు వాళ్ళు. ప్రైస్ని ఎట్లా బ్రేక్ చేయాలో వాళ్ళకి తెలిసినంత మనం చేయలేము. సో ఏదన్నా 100 రూపాయలు మార్కెట్లో ఉంది అంటే ఎక్కడికి వెళ్ళినా ఈ ఫార్ములాని అప్లై చేస్తారు. పిల్లవాడు ఇక్కడ అడ్మిషన్ తీసుకునేవాడు, వాడు అక్కడికి వెళ్ళి కాలేజీలో కాలు పెట్టే వరకు ఆ కాలేజ్ ఎట్లా ఉంటుందో తెలియదు. సో నేను మేనేజ్మెంట్ ఏం కన్విన్స్ చేస్తానంటే మనం ఒక పని చేద్దాం, సో బిలీవ్ మీ 2024లో ఒక్క రోజులో 800 మంది పిల్లల్ని తీసుకెళ్ళాను. ఈ పిల్లలు ఇస్తున్న ఫీడ్బ్యాక్ లాస్ట్ ఇయర్ ఏమైందంటే 3 నుంచి 4,500కి వెళ్ళిపోయింది. సడన్గా అంతమంది పెరిగిపోతే వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వలేం కనుక క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి లాస్ట్ ఇయర్. ఐసిటీ అంటాం, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో అది రన్ చేస్తున్న వెరీ ఫ్యూ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియాలో మార్వాడి యూనివర్సిటీ ఉంటుంది. ఇంతకుముందు పీజీలో ఉన్న విఎల్ఎస్ఐ దాన్ని ఇప్పుడు మేము డిగ్రీ లెవెల్లోనే ఇస్తున్నాం. ఈ జనరేషన్ చదువుకోమంటే ఏం చేస్తుందంటే కంప్యూటర్ సైన్స్ చదువుకుంటా ఉంటుందంటే ఏసీ రూమ్లో కూర్చోబెట్టి ఒక దగ్గర కూర్చొని ఆరాంగా హైలీ పెయిడ్ శాలరీ సార్. అమెరికా సెటిల్డ్ ఒక ఫైన్ డే భార్యని 2 పిల్లలు కాల్చి వాడు కాల్చుకొని చచ్చిపోయాడు. అప్పుడు మెకానికల్ చదివాడు, సివిల్ చదివాడు, ఇంకోటి చదివాడు, పలాని పని చేస్తున్నాడు, పలాని జాబ్ చేస్తున్నాడు అన్నప్పుడే ఆ తల్లిదండ్రులకి హ్యాపీనెస్. అవును, చదివి ఇంట్లో ఖాళీ కూర్చుంటే యూజ్ ఉంది. ఈ వెనక ఉండే పిల్లలు రియలైజ్ అయ్యి వేరే కోర్సెస్ కనుక చదివి ఉంటే ఈరోజు నా మార్కెట్లో ఈ పరిస్థితి ఉండేది కాదు. మనకి ఏమవుతుందంటే A+B² చెప్తున్నారు కానీ జీవితం గురించి చెప్పట్లేదు. క్వాలిటీ విద్యను ఇవ్వడమే కాకుండా విలువలతో కూడుకున్న క్వాలిటీ విద్య మీ యూనివర్సిటీలో ఉందంటారా? మీ పిల్లవాడిని క్యాంపస్ హాస్టల్ ఖాళీ చేయమంటున్నారు అంటే దాని అర్థం సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యువర్ సన్ డాక్టర్ ఉన్నప్పుడు. ఇప్పుడు ప్లేస్మెంట్స్కి మీరు హామీ ఇవ్వగలరా? ఎందుకంటే వస్తుంది, పెద్ద పెద్ద కంపెనీలు షేక్ అయిపోతున్నాయి, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలే. సరే, ఇప్పుడు అదాని నుంచి అంబానీ వరకు మా క్యాంపస్లో మన ఫిబ్రవరిలో ఉన్నారు అంటే క్యూఎస్ అనేది వరల్డ్ ర్యాంకింగ్స్ ఇస్తుంది అనమాట. ఆ వరల్డ్ ర్యాంకింగ్ ఇచ్చే ఆర్గనైజేషన్ క్యూఎస్ ర్యాంకింగ్లో టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఉండే లిస్ట్లో మమ్మల్ని తీసుకెళ్ళి 40th ప్లేస్లో పెట్టారు సార్. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. దశాబ్ద కాలం క్రితం వరకు కూడా గుజరాత్ పేరు చెప్తే మనకి ఎవరు గుర్తొస్తారు? మోదీ షాల్. వారితో పాటు దేశంలో ఎక్కడికి వెళ్ళిన వ్యాపార సామ్రాజ్యాన్ని తమ గుప్పెట్లో పెట్టుకొని విజయ తీరాల వైపు నడిచే మార్వాడీలు కనిపిస్తారనమాట. అలాంటిది దశాబ్ద కాలంగా ఉన్నట్టుండి 3వ పేరు వెలుగులోకి వచ్చింది. అదే మార్వాడి యూనివర్సిటీ. ప్రతి ఏడాది అటు డిసెంబర్ నుంచి దాదాపు ఏప్రిల్ మే వరకు కూడా అడ్మిషన్లు జరిగే ప్రతి సమయంలో కూడా మార్వాడి యూనివర్సిటీ ప్రతి చెవులో కూడా జోరీగలాగా గుయ్యమంటుంటుందంట. ఏంటి ఆ ప్రత్యేకత ఏంటి? దేశంలో ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి. దేశం వరకు ఎందుకు, తెలుగు రాష్ట్రాలు ఇటు ఆంధ్ర ఇటు తెలంగాణలోనూ ఎన్నో పేరెన్నిక గల యూనివర్సిటీలు ఉన్నా కూడా ఎందుకు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మార్వాడి యూనివర్సిటీకి వెళ్ళి ఉన్నత విద్యను ఇక్కడ విద్యార్థులు ఎందుకు అభ్యసిస్తున్నారు? అసలు ఆ యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత ఏంటి, ఆ యూనివర్సిటీ గొప్పతనం ఏంటి అని తెలుసుకోవాలంటే ఈరోజు మనతో ఉన్నారు పూర్వాశ్రమంలో ఉన్న సీనియర్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్, ప్రస్తుతం
మార్వాడి యూనివర్సిటీ అడ్మిషన్స్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అయిన మహేంద్ర నాయుడు గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను సార్. అదే సార్, ఫస్ట్ నేను మార్వాడి యూనివర్సిటీ దాని నేపథ్యం గురించి తెలుసుకుంటే ఫస్ట్ నాకు మీ నేపథ్యం కావాలా. తెలుగు వారే ఉండి ఈ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఉండి మీరు ఇక్కడికి చెందిన వారు సార్, ఇక్కడ గుజరాత్ అంటే రాజ్కోట్లో నెలకొల్పబడిన మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ అదే కీలకం, ఊపిరది. మనిషికి గుండె ఉంటేనే కదా మనిషి జీవనం. అడ్మిషన్స్ జరిగితేనే యూనివర్సిటీ అయినా కళాశాలలు ఏదైనా మనుగడ సాగించేది. ఆ అడ్మిషన్స్ ఒక ఆయుపట్టు లాంటి యూనివర్సిటీకి ఆయుపట్టు లాంటి అడ్మిషన్స్ వింగ్కి మీరు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారంటే అసలు మీ గురించి నేను తెలుసుకోవాలని ఒకసారి. మీ ప్రాపర్ ఎక్కడ, మీ స్వస్థలం ఎక్కడ, మీ తల్లిదండ్రులు ఎవరు, అసలుకి మీ పేరు మొత్తం కూడా. సార్ యాక్చువల్గా మాది వచ్చేపాటికి మన ఖమ్మం డిస్ట్రిక్ట్ అనమాట. ఓహో, తెలంగాణ బోర్డర్లో ఉంటుంది. సో ఆంధ్ర బార్డర్. ఏ ఊరు? మన ఖమ్మం డిస్ట్రిక్ట్లో కుకునూరు అని చెప్పేసి. కుకునూరు, ఓకే, తెలుసు. మా తాతల దగ్గర ముందు జనరేషన్ మళ్ళీ అక్కడ నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చినారు. సో మనం చూస్తే మా ఫాదర్ వచ్చేప్పటి సింగరేణిలో కోల్ మైన్స్లో చేసేవారు. ఏం చేసేవారు? కోల్ మైన్స్లో జేఈగా చేసేవారు. ఓకే ఓకే. సో దానివల్ల ఏంటంటే మేము ఒక చోట కాకుండా పుట్టింది కరీంనగర్ అయితే పెరిగింది మనుగూరు, చదువుకుంది ఖమ్మం, హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చింది హైదరాబాద్. అట్లా నా నేపథ్యం డిఫరెంట్ ఏరియాస్ అయిపోయింది. ఫాదర్ పేరు నిర్మల అంజన్ రావు గారు అని చెప్పేసి. అమ్మగారి పేరు నాగమణి. నాగమణి. ఎంతమంది సంతానం వారికి? మేమిద్దరం సార్. ఇద్దరు. మీరు? బ్రదర్. ఏం చేస్తారు బ్రదర్? ఎల్డర్ అండి. ఇక్కడే రియల్ ఎస్టేట్లో చేస్తుంటారు. ఓ, మంచి ఆదాయం. మీ స్టడీస్ అంతా ఎక్కడ జరిగాయి? నాదంతా ఖమ్మం సార్. ఖమ్మం, ఓకే. కవిత కాలేజ్ అని చెప్పేసి అక్కడ డిగ్రీ. కల్వకుంట్ల కవిత కాలేజ్. అట్లనే ఇంటర్మీడియట్ వచ్చేప్పటికి ఖమ్మంలోనే క్రాంతి అని చెప్పేసి దాంట్లో. క్రాంతి ఏ గ్రూప్ చేశారు ఇంటర్లో? నాది ఎంపీసీ సార్. ఎంపీసీ, ఓకే. అట్లనే డిగ్రీ వచ్చేప్పటికి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్. ఒక ఇంజనీరింగ్ సైన్స్. ఆ రోజులో కంప్యూటర్ ఇంజనీరింగ్ ఎక్కడ సార్? ఓకే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 94 సార్. ఆ టైంలో మనకి తెలుగు రాష్ట్రాల్లో రెండు కలిపి తిప్పి కొడితే 9-10 కాలేజ్ కూడా లేదు. అది చెప్పేది చాలా తక్కువగా ఉన్నాయి. జేఎన్టీయూ ఉండింది, ఓకేనా, కాకినాడ జేఎన్టీయూ, అనంతపురం జేఎన్టీయూ, ఇక్కడ హైదరాబాద్ జేఎన్టీయూ, ప్రైవేట్ కళాశాల కొన్ని కొన్నేరు లక్ష్మయ్య, సిబిఐటి, ఇట్లాంటి కేఎల్ యూనివర్సిటీ ఇట్లాంటి కొన్నే ఉండాలి. సో ఆ రోజుల్లో రాసేవాళ్ళు లక్షల్లో ఉంటే జస్ట్ వేలల్లో ఉండే సీట్లు. ఖచ్చితంగా, అవును. సో ఆ రోజుల్లో ఇంజనీరింగ్ కొట్టడం అంటే మహా మేధావికే సాధ్యమయ్యేది. ఈ జనరేషన్ పిల్లలకి ఇట్స్ లక్కీ. నేను ఇంజనీర్ అనిపించుకోవడం చాలా ఈజీ. కాలేజీలో సీట్లు ఫిల్అప్ కాక కాలేజీలో మూసేస్తున్నారు కొన్ని కళాశాలలు. అటువంటి నేపథ్యంలో ఆ రోజులో అంటే మా బ్యాచ్లోనే ఇప్పుడు ఎసెంచర్ సిఇఓ సత్యకాంత్ బాబు, టీసీఎస్ లో మొన్నటి వరకు మంచి ప్రొఫైల్ ఉంటాయి, శ్రీధర్ పారేపల్లి, వీళ్ళంతా మా బ్యాచ్ పెట్స్ అనమాట. ఓకే. సో ఆ టైంలో కరెక్ట్గా కంప్యూటర్ సైన్స్ అనేది అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. బట్ నాకెందుకో దాంట్లో కంటిన్యూ కావాలనిపించలా, నాకెందుకు ఇంట్రెస్టింగ్ అనిపించలా. నాకు నలుగురితో మాట్లాడటం ఇష్టం, నలుగురు మోటివేట్ చేయడం ఇష్టం, పిఆర్ బాగుండాలి మనకి. ఆ మేనేజ్మెంట్ కైండ్ ఆఫ్ అది అంటే బాగా ఇష్టం ఉండేది. సో దానివల్ల తర్వాత రోజులో మళ్ళీ ఎంబీఏ చేస్తున్నాను అనమాట నేను. అంటే బీఎస్సీ తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ తీసుకుని తర్వాత ఎప్పుడో ఎంబీఏ చేస్తాను. ఓకే. సో మేనేజ్మెంట్ అంటే చాలా ఇష్టం. మేనేజ్మెంట్ ఎంబీఏలో స్పెషలైజేషన్ మార్కెటింగ్. ఓకే. మీలాంటి నాలుగు అదే తీసుకుంటారు సార్. అదే కావాల్సింది మనకి. నలుగురితో మాట్లాడటం వల్ల నలుగురికి ఏదైనా చెప్పాలన్నా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? తప్పకుండా ఈ లక్షణాలు ఉంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటాం కదా సార్. అందుకే డౌట్ వచ్చింది. మా వైఫ్ వచ్చేప్పటికి డిగ్రీయా ఎంబీఏలోనే లవ్? అది అయిపోయిన తర్వాత యాక్చువల్గా కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే ఫస్ట్ నేను ఒక మార్కెటింగ్ కంపెనీలో చేస్తున్నప్పుడు పరిచయం అనమాట. ఏ కంపెనీలో? WWI అని చెప్పేసి ఒక కంపెనీ ఉండేది, హోల్సేల్ వేరస్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి ఇండియా అని చెప్పేసి ఒక కంపెనీ ఉండేది. దాంట్లో చేస్తుండేవాళ్ళం. అట్లా పరిచయం అనమాట. వైఫ్ వచ్చేప్పటి మ్యాంగ్లూర్, తెలుగు రాదు. సో హైదరాబాద్లో పరిచయం. వాళ్ళ అక్కగారి ఇంటికి చుట్టం చూపుకి వస్తే పరిచయం అయింది. ఆ తర్వాత మనసులు కలిసాయి, పెళ్లి చేసుకున్నాం. మనసులు కలిసే పెళ్లి చేసుకుంటారండి. అట్లా ఆ తర్వాత ఇప్పుడు మా ఆవిడ తెలుగు నాకన్నా బెటర్గా చదవగలుగుతుంది. అవునా?
ఓకే, సుమా గారు లాగా. మా పిల్లవాడికి నేర్పిస్తూ షీ లెర్న్ అనమాట. సుమా గారు కేరళ కదా, ఈరోజు తెలుగు మనకన్నా బాగా మాట్లాడతారు ఆవిడ. చాలా స్పష్టంగా మాట్లాడతారు. మావిడ దాదాపు 2 గంటలు రోజు పూజ చేస్తుంది చదువుతూ. మనకి నోరే తిరగదు, మంత్రాలు అవి ఆవిడ అనర్గళంగా చేయగలదు. ఓకే, సరే, లక్కీ అనమాట మీరు. మా ఏదో అక్క వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఆమె మనసు దోచుకొని ఇక్కడ బంధించేశారు హైదరాబాద్లో. సార్, తెలంగాణకు బంధించేసి. ఎంతమంది పిల్లలు మీకు? 2 పిల్లలు సార్. ఓకే, ఆ తర్వాత మార్కెటింగ్ తర్వాత ఏం చేసేవారు మీరు? నేను తర్వాత ఎడ్యుకేషన్ సెక్టర్కి వచ్చాను సార్. ఎడ్యుకేషన్ సెక్టర్కి. ఈ ఎడ్యుకేషన్ రిలేటెడ్ అంటే నాకు మోటివేట్ చేయడం అంటే చాలా ఇష్టం. ఓకే, రైట్. యూనో, ఎవరికైనా తెలియని విషయం చెప్తే వాళ్ళలో వచ్చే ఆ చేంజ్ ఉంటుంది కదా, ఆ ఎక్సైట్మెంట్, ఐ రియలీ ఎంజాయ్ ఇట్. సో దానివల్ల నాకేమనిపించిందంటే ఈ ఎడ్యుకేషన్ సెక్టర్లో కనుక నేను వెళ్ళగలిగితే నేను పిల్లలకి రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను అనే పాయింట్ అన్నది ఈ ఎడ్యుకేషన్ సెక్టర్ తీసుకొచ్చింది. ఇట్స్ బీన్ 22-23 years. ఓ, ఐఎమ్ వన్ ఆఫ్ ద సీనియర్ కన్సల్టెంట్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. ఏపీ అండ్ తెలంగాణ, సౌత్ ఇండియా అనుకోవచ్చు, ఇండియా అనుకోవచ్చు. ఓకే, ఏ యూనివర్సిటీస్ చూసేవారు మీరు ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలో? సార్, ఇది 1-2 సంవత్సరాలు కాదు కదా, రైట్. అయినా ఐ వర్క్ సుదీర్ఘ ప్రయాణం. చెన్నైలో ఉన్న వెల్లూర్, ఎస్ఆర్ఎం, హిందుస్థాన్, అట్లా బెంగళూరు కాలేజెస్ కావచ్చు, సో ఇటు హైదరాబాద్ కాలేజెస్ కావచ్చు. ఇట్లా ఇట్స్ రాంగ్ జర్నీ. ఇట్స్ నాట్ 1 or 2. ఓకే, సో నేనేం చేసేవాడిని అంటే నార్త్ ఇండియా పిల్లల్ని సౌత్కి తీసుకొచ్చేవాడిని. ఓకే, సో నార్త్ ఇండియా పిల్లల్ని సౌత్కి తీసుకొస్తూ వన్ ఫైన్ డే ఏమనిపించిందంటే వీళ్ళందరూ విశాఖపట్నం దాటి కదా రావాలి ఇటు, అదేదో వీళ్ళని విశాఖపట్నంలో ఆపొచ్చు కదా అనే కాన్సెప్ట్తో నేను విశాఖపట్నం వెళ్ళి సెటిల్ అయిపోయాను. ఓకే, విశాఖపట్నం సెటిల్ అయ్యి అక్కడ కాలేజెస్కి నేను నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చేవాడిని. ఓకే, అరౌండ్ 2014 ఆ టైంలో ఏమనిపించిందంటే ఇంజనీరింగ్ మెడికల్ కాదు, ఏదైనా కొత్తగా పిల్లలకి చెప్పాలి అనిపించింది నాకు. ఎప్పుడు ఏదైనా కొత్తదనం కావాలి అనే ఆ కాన్సెప్ట్ ఉంటుంది. సో అప్పుడు నేనేం చేశానంటే మన అగ్రికల్చర్ రిలేటెడ్ చూస్ చేసుకున్నా. అగ్రికల్చర్ రిలేటెడ్గా యాక్చువల్గా ఈ రోజుకి కూడా దాంట్లో బోల్డ్ అంత స్కోప్ ఉంది. ఏ గవర్నమెంట్స్ కానీ ఎవరు దాన్ని అంత కాన్సన్ట్రేట్ చేయట్లేదు. బట్ స్టిల్ ఇండియా మొత్తంలో నేను ఆ క్రేజ్ తీసుకురాగలిగిన వాళ్ళలో నేను ఒకడిని. ఇండియా మొత్తంలో. సో అంటే అగ్రికల్చర్ కోర్సెస్ బాగుంటాయి అనే కాన్సెప్ట్ని మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నారు. సో మేమంతా మా ఎఫర్ట్ వల్ల ఆ బూమ్ అనేది ఇండియా వైడ్గా వచ్చింది. అగ్రికల్చర్ వైపు పిల్లలు మూవ్ అయ్యారు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ఒక 10 లక్షలు 12 లక్షలు పెట్టి పిల్లలు చదువుకున్న తర్వాత వాళ్ళకి ఆ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటే ఇక్కడ కంపారిజన్ స్టార్ట్ అయింది. అంటే మనము ఈ 15 ఏళ్లతో చూస్తే ఎవరితో మాట్లాడినా ఇంజనీరింగ్ రిలేటెడే మాట్లాడుతుంటాం. లేదా మా ఆపర్చునిటీస్ పరంగా మాట్లాడడం, మా అబ్బాయి యూఎస్ పోయాడు, యూకే పోయాడు, అది పోయాడు, ఇక్కడ పోయాడు, ఈ కైండ్ ఆఫ్ వింటూ ఉంటాం. 2 శాలరీస్ పరంగా చాలా హై శాలరీస్ మనం డిస్కస్ చేస్తుంటాం సొసైటీలో కంప్యూటర్ సైన్స్ వచ్చిన తర్వాత. సో ఇక్కడ కంపారిజన్ స్టార్ట్ అయింది. ఇక్కడ 10 లక్షలు పెడితే ఒకే ఇంజనీరింగ్ కాలేజ్లో లేదా ఎక్కువ పెడితే ఇంకా బెటర్ కాలేజెస్లో చదువుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు 10-12 లక్షలు ఖర్చు పెట్టి అగ్రికల్చర్ బీఎస్సీయో లేకపోతే ఇంకా రిలేటెడ్ హార్టికల్చరో ఇంకోటి చేసిన తర్వాత వీరు బయటికి వచ్చిన తర్వాత వీళ్ళకి చూస్తే మంచి జాబ్స్ అంటే చిన్న జాబ్స్ కొట్టే వాళ్ళని పక్కన పెడితే సొసైటీలో మంచి జాబ్స్ ఒకడు 30 లక్షలు అంటున్నాడు, 20 లక్షలు అంటున్నాడు, ₹1,00,00,000 అంటున్నాడు. ఆ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఇక్కడ రాలా, ఆ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇక్కడ రాలా. అట్ ద సేమ్ టైం ఈ బూమ్ రాకముందు అప్పుడు అగ్రికల్చర్ సీట్స్ తక్కువ ఉండేవి. దాంట్లో చదివిన పిల్లలు బయటికి రాగానే గవర్నమెంట్ జాబ్స్లో కూడా ఆపర్చునిటీస్ ఉండేవి. గత 10 సంవత్సరాల నుంచి మీరు తీసుకుంటే మీకు ఆ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ గవర్నమెంట్ సెక్టర్లో కూడా లేదు, ప్లేస్మెంట్స్ లేవు, అంటే జాబ్ ఆపర్చునిటీస్ లేవు. సో ఒక్కసారి అంత పైకి వచ్చిన ఆ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ అంతా టప్మని పడిపోయింది. మళ్ళీ ఈ రోజున ఎవరు అటువైపు అంత క్రేజీగా పోవట్ల. కరెక్ట్, రైట్. ఇంత ముందున్న ఆ కాన్సెప్ట్ ఇప్పుడు లేదు పిల్లల్లో. సో అది అలా ముందు ఇంజనీరింగ్ మెడికల్తో స్టార్ట్ చేసిన నా ప్రయాణం తర్వాత అగ్రికల్చర్ వైపు వచ్చింది. సో ఫైనల్ ఆ తర్వాత 2024లో ఈ మార్వాడి యూనివర్సిటీ మేనేజ్మెంట్ నన్ను కలవటం జరిగింది.
మిమ్మల్ని ఎందుకు కలిశారు? ఎక్కడో హైదరాబాద్లో వైజాగ్లో ఉన్న మిమ్మల్ని మార్వాడి యూనివర్సిటీ మహేంద్ర నాయుడు అక్కడ ఉన్నాడని వాళ్ళకి ఎలా తెలిసింది? వాళ్ళు మిమ్మల్ని కలవడం ఏంటి అసలుకి? సార్ జనరల్గా ఇప్పుడు ఇంతమంది నేను యాంకర్స్ ఉన్నారు. నాగరాజ్ గారు అంటే ఒక ప్రత్యేకత ఉంటుంది కదా, ఆ రకంగా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు జనరల్గా టాప్ పర్సనాలిటీస్ అనేవి మార్కెట్లో ఎక్స్పోజ్ అవుతారు. సో ఆ రకంగా వీళ్ళు ఎప్పుడైతే ఈ సౌత్లోకి మేము రావాలి అంటే మార్వాడి యూనివర్సిటీ ప్రయాణం గురించి చెప్తా. ఓకే. సో మార్వాడి యూనివర్సిటీ అనేది మార్వాడి చంద్రాన గ్రూప్కి సంబంధించిన యూనివర్సిటీ. మార్వాడి చంద్రాన అంటే మార్వాడీస్ నిర్వహిస్తారు దాన్ని. నేను చెప్తాను మళ్ళీ కూడా. సో ఈ మార్వాడి చంద్రాన గ్రూప్ ఏంటి అంటే షేర్స్ ఇన్ ఫినాన్స్లో 4th లార్జెస్ట్ కంపెనీ ఇన్ ఇండియా ఆర్ ఇన్ వరల్డ్? ఇన్ ఇండియా. ఇన్ ఇండియా. రోజుకి లక్షల కోట్ల టర్న్ ఓవర్ చేసే కంపెనీ. నాట్ ఓన్లీ ఇన్ షేర్స్ ఇన్ ఫినాన్స్, దేర్ ఇన్ టు సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్యానెల్స్, ఓకే, అట్లానే రియల్ ఎస్టేట్లో ఉన్నారు, అదేవిధంగా ఐటీ ఇండస్ట్రీస్లో ఉన్నారు. సో దేర్ ఇన్ టు మల్టీ దిస్ థింగ్స్ అనమాట. అంతటి స్టేజ్లో ఉన్న ఆ కంపెనీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మా ఛాన్సలర్ కేతన్ మార్వాడి గారు. కేతన్ మార్వాడి వాళ్ళ ఇంట్లో 2 అన్నదమ్ములు చదువు అనేస్తే ఒక్కడిని చదివిస్తే దాని నుంచి తయారైందే కేతన్ మార్వాడి. అంటే అర్థం చేసుకోండి, ఇప్పుడు ఇంత పెద్దగా నేను వాళ్ళ గురించి చెప్పాను. నేపథ్యం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే చదువులకి డబ్బులు కట్టలేని పరిస్థితి. అక్కడి నుంచి ఈ స్టేజ్కి వచ్చారు వాళ్ళు. ఆయన తీసుకొచ్చారు చదువుకొని మళ్ళీ సొసైటీకి ఏదైనా రిటర్న్ చేయాలి మనం. సో అప్పుడు ఆయన మైండ్లో ఎప్పుడు ఏమైనా ఉండేదంటే నాలో ఇంత చేంజ్ రావడానికి కారణం ఎడ్యుకేషన్, రైట్? సో ఒక ఎడ్యుకేషన్ జీవితాన్ని మారుస్తుంది అనే పాయింట్ ఆయన చాలా స్ట్రాంగ్గా ఉంటాడు ఆ పాయింట్లో. సో మార్వాడి యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసింది ప్రాఫిట్స్ కోసం కాదు. మార్వాడి యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేసింది గివింగ్ బ్యాక్ టు సొసైటీ కాన్సెప్ట్లో. మీకు టాటా వాళ్ళలో లేకపోతే ఇంకోళ్ళు చాలా కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి. మీరు చూస్తే మాకు సొసైటీ ఇంత ఇచ్చింది కదా, లెట్ us డూ సంథింగ్ ఫర్ దెమ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కైండ్ ఆఫ్ వాళ్ళు మిగతా వాటితో బిజినెస్ చేస్తారు, షేర్స్ ఇన్ ఫినాన్స్లో పక్కా బిజినెస్ చేస్తారు. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే, వెనక్కి వచ్చి చూస్తే ఎడ్యుకేషన్ విషయానికి వస్తే మనం బెస్ట్ ఫెసిలిటీస్ ద ఎఫోర్డబుల్ ఫీ స్ట్రక్చర్స్లో అనేది కాన్సెప్ట్. సో అట్లా చూసుకుంటే ఈ మార్వాడి చంద్రన గ్రూప్ మామూలుగా ఏదైనా మీటింగ్స్లో మేము ఎప్పుడన్నా మాట్లాడితే ఆయన ఏం చెప్తారంటే ఇది పిల్లలకి బాగుంటుంది అంటే గో హెడ్, ఖర్చు గురించి ఆలోచించద్దు, ఇది వాళ్ళ కాన్సెప్ట్, రైట్? అట్ ద సేమ్ టైం ఈ మార్వాడి చంద్రన గ్రూప్ ఏదైతే ఉందో వీళ్ళు జైన్స్, మార్వాడీస్ కాదు. ఆయన కెరియర్ స్టార్ట్ చేసింది ఒక మార్వాడి కంపెనీలో, అది ఆ తర్వాత ఇంటి పేరు అయిపోయింది. మనకి జైన్స్ ఇక్కడ మన హైదరాబాద్లో కూడా బోల్డ్ మంది జైన్స్ ఎందుకు ఏపీలో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, ప్రతి దగ్గర ఉంటారు. వాళ్ళకి ఆలయాలు కూడా ఉన్నాయి కదా ఇక్కడ, జైన్స్ ఆలయాలు కూడా ఉన్నాయి. ఆయన జైన్స్, ఆయన కెరీర్ స్టార్ట్ చేసింది అక్కడ నుంచి, అది ఇంకా బ్రాండ్ అయిపోయింది వాళ్ళకి. ఓకే. సో ఆ రకంగా అట్లా క్యారీ, మీరు ఎక్కడి నుంచి వచ్చింది ఈ పేరు అన్నారు కదా, అక్కడ నుంచి వచ్చింది. ఇంకొక కన్ఫ్యూజన్ కూడా ఉందండి. మార్వాడి అనేది కమ్యూనిటీ అండి. ఓకే, కమ్యూనిటీ. మార్వారి అనేది ప్లేస్ అండి. ఓకే. దీంట్లో ఇద్దరు మార్వాడి అనేది మన బ్రాహ్మిన్స్ ఇట్లాంటి ఒక కమ్యూనిటీ అన్నమాట. అదొక కమ్యూనిటీ. సో రెండోది మార్వాడి అనేది రాజస్థాన్లో ఒక ఏరియా. సో వాళ్ళు ఏంటంటే బాగా బిజినెస్ యాటిట్యూడ్తో ఉంటారు. వీళ్ళు ఇండియా వైడ్గా స్ప్రెడ్ అయిపోతారు, రైట్? ఎందుకంటే వాళ్ళకి లోకల్లో ఆ బిజినెస్ అవకాశాలు లేక వీళ్ళు ఏం చేస్తారంటే ఇండియా వైడ్గా బిజినెస్లో, అంటే వాళ్ళ బిజినెస్ చేసే విధానం ఇవంతా కూడా ఇంకా డిఫరెంట్గా ఉంటాయి, రైట్? ప్రైస్ని ఎట్లా బ్రేక్ చేయాలో వాళ్ళకి తెలిసినంత మనం చేయలేము. రెండు కలిసి ఉంటే కలదు సుఖం అనే దానికి వాళ్ళు ఎప్పుడు ఎగ్జాంపుల్గా ఉంటారు. సో ఏదన్నా 100 రూపాయలు మార్కెట్లో ఉంది అంటే మనం 10 మంది డబ్బులు వేసుకొని ఆడికి ఎక్కువ ఆర్డర్ ఇస్తే ఆడ 5 రూపాయలకి అమ్ముతాడనే కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా ఈ ఫార్ములాని అప్లై చేస్తారు. సో ఆటోమేటిక్గా 10 రూపాయల విషయం ఏమవుతుంది, వీడికి 5 రూపాయలకే వచ్చింది కనుక వీడు 6 రూపాయలకి 7 రూపాయలకి అమ్ముతాడు, మార్కెట్లో అది 10 12 నడుస్తుంటుంది. సో ఆ రకంగా వీళ్ళ క్యాలిక్యులేషన్సే డిఫరెంట్గా ఉంటాయి. సో వాళ్ళు మార్వారీస్, అది డిఫరెన్స్ అనమాట. వాళ్ళు రాజస్థానీస్. ఓకే.
అంటే ఇప్పుడు మన ప్రాంతాలు తెలుగు రాష్ట్రాల్లో కనిపించే వాళ్ళతో మార్వారీస్ రెండు ఉంటారు సార్. రెండు ఉంటారు. రెండు మార్వాడి ఉంటారు, మార్వారీస్ ఉంటారు. సరే, ఇంత గొప్ప నేపథ్యము, ఇంత కుటుంబ నేపథ్యము, ఇంత మంచి పేరు, రూట్ నుంచి అంటే కింద స్థాయి నుంచి ఆ స్థాయికి ఎదిగి ఎన్నో వ్యాపార రంగాల్లో రాణిస్తూ, అంటే పిల్లలకు ఇవ్వడానికి ఒక యూనివర్సిటీని పెట్టి అఫోర్డబుల్ ఫీజెస్తో పెట్టిన అంత పెద్ద యూనివర్సిటీ, అంత పెద్దవారు మహేంద్ర నాయుడుని కలవడానికి కారణం ఏంటి? ఎలా అసలు అది కలయిక ఎలా వచ్చింది? వెళ్ళాము, ఏదో గొప్ప వాళ్ళు ఏదో చెప్పారు, మీరు కలిశారు, మీరు తర్వాత ఏం జరిగింది అసలు? ఎలా ఇందాక మీకు నేను చెప్పినప్పుడు ఈ అగ్రికల్చర్ రిలేటెడ్గా ఆ ఎడ్యుకేషన్ని ఇండియాలో పైకి పుష్ చేసిన దాంట్లో నేను ఒకడిని. సో దానివల్ల జనరల్గా నా పేరు ఈ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో పరిచయం. సో ఎప్పుడైతే వీళ్ళు ఉన్నది గుజరాత్లో, రైట్, అట్ ద సేమ్ టైం మరి గుజరాత్ నుంచి ఇక్కడికి వచ్చి ఇప్పుడు మన వాళ్ళు ఎవరన్నా తమిళనాడు వెళ్తే ఆ లాంగ్వేజ్ రాక చచ్చిపోతారు ఖచ్చితంగా, రైట్, కన్ఫ్యూజ్ అయిపోతారు. అటు ఒడిశా వెళ్తే ఇబ్బంది పడతారు, అటు మహారాష్ట్ర వెళ్తే ఇబ్బంది పడుతుంటారు. సో ఇక్కడ ఏంటి అంటే మనకి జనరల్గా ఆ లాంగ్వేజ్ తెలిసినవాడు ఆ ఏరియాలో కంఫర్టబుల్ ఉంటుంది. సో అక్కడ వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి అంటే మనం ఎక్కడో గుజరాత్ వాళ్ళం కదా, మనం వెళ్ళి మన గురించి చెప్తే అక్కడ ప్రేక్షకులకి అది అర్థం కాదేమో. సో మనని రిప్రజెంట్ చేసేవాళ్ళు ఒక స్ట్రాంగ్ పర్సన్ సౌత్లో ఉండాలి అనే కాన్సెప్ట్తో స్టార్ట్ అయిందే మా జర్నీ. ఓకే ఓకే. సో అది నన్ను అప్రోచ్ అయ్యారు, ఇన్వైట్ చేశారు. సో అప్పుడు నేను అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అదే బాగుంటుంది అనే కాన్సెప్ట్తో ఉన్నప్పుడు నేను రిక్వెస్ట్ చేశారంటే, ఒక పని చేయండి సార్, మాతో జాయిన్ అవ్వద్దు, ఒక్కసారి కాలేజ్కి రండి సార్ అన్నారు. ఎక్కడో ఆ పాయింట్లో కన్విన్స్ చేశారు నన్ను. నేను కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేను జనరల్గా ఒక ఇన్స్టిట్యూషన్ ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి మేనేజ్మెంట్తో కాకుండా పిల్లలతో మాట్లాడతా. నేను వెళ్ళి ఒక రౌండ్ వేసి వచ్చా పిల్లలతో. ఎక్కడ చూసినా ఏమన్నారంటే, ఏంటి సార్ ఇది కాలేజా స్కూలా అనే పాయింట్ వినిపించింది నాకు. నేనేంటి అని అడిగా, అసలు తలకాయ తిప్పుకొని ఇవ్వకుండా అంత వర్క్లోడ్ ఇచ్చేస్తున్నారు సార్ అన్నారు. నాకు అది ఎక్కడో పాజిటివ్ సైన్లా కనిపించింది సార్. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ నుంచి నేను దగ్గరగా చూస్తున్నాను కనుక. రెండు, ఒక పేరెంట్గా ఎడ్యుకేషన్ విషయంలో వాడు కష్టపడతాడు అంటే పేరెంట్ ఇష్టపడతాడు, రైట్. సో నాకేమనిపించింది అంటే, ఓహో వీళ్ళు అకాడమిక్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఆ తర్వాత ఇంట్రెస్ట్ పెరిగి దెన్ ఐ స్టార్టెడ్ నోయింగ్ అబౌట్ దమ్ అనమాట. ఆ వన్ డే అక్కడ ఎప్పుడైతే క్యాంపస్లో స్పెండ్ చేశానో దెన్ నా యాటిట్యూడ్ మారింది. తో అప్పుడు కేతన్ మార్వాడి గారితో మీటింగ్ జరిగినప్పుడు ఆయన విజన్ చెప్పున్నారు. అసలు నేను కాలేజీ ఎందుకు ఎస్టాబ్లిష్ చేశాను, రైట్, అట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నాను అనే కాన్సెప్ట్లో ఆయన ఎప్పుడైతే కాలేజ్ గురించి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పుకుంటూ వచ్చారో దెన్ నాకు ఎక్కడో అనిపించింది, ఇప్పుడు వీళ్ళు ఎథిక్స్తో ఏదో చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో వెళ్తున్నారు. సో మనం ఏంటంటే ఇనీషియల్ ఆఫ్ కెరియర్ ఒక రకంగా ఆలోచిస్తాం, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకో రకంగా ఆలోచిస్తాం. సో అంటే మనం ఆల్రెడీ లైఫ్లో బోల్డ్ అంత ముందుకు వచ్చేస్తాం. లెట్ మీ ప్లే మై రోల్ ఆల్సో ఇన్ యూనివర్సిటీ గ్రోత్ అని చెప్పేసి సార్ అప్పుడు నాకు ఆఫర్ చేస్తున్నారు. అప్పుడు మనకి ఆంధ్ర తెలంగాణలో మన కన్సల్టెన్సీ ఆఫీసెస్ ఉండేవి. సో ఆయన ఏం రిక్వెస్ట్ చేశారంటే, మీ ఈ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో మాకు మర్జ్ చేసేయండి. సో అట్ ద సేమ్ టైం మీకు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇస్తాం. సో ఆ సౌత్లోది మీరు లీడ్ చేయండి అని చెప్పేసి మనకు ఆఫర్ ఇచ్చారు అనమాట. సో అక్కడ నుంచి నా జర్నీ ఓన్లీ మార్వాడి యూనివర్సిటీ అయిపోయింది అనమాట. అక్కడ నుంచి స్టార్ట్ అయింది మార్వాడి యూనివర్సిటీ అడ్మిషన్స్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్. అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఏ రకంగా అయితే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇష్టపడ్డానో ఒక ట్రెండ్ నేను స్టార్ట్ చేయించాను. ఇంతకుముందు ఎక్కడైనా నార్త్ ఇండియాలో ఇన్స్టిట్యూషన్ ఉందంటే పిల్లవాడు ఇక్కడ అడ్మిషన్ తీసుకునేవాడు, వాడు అక్కడికి వెళ్ళి కాలేజీలో కాలు పెట్టే వరకు అక్కడ కాలేజ్ ఎట్లా ఉంటుందో తెలియదు. సో నేను మేనేజ్మెంట్ ఏం కన్విన్స్ చేశానంటే, మనం ఒక పని చేద్దాం, ఎవరైతే పిల్లలు రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళని ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాలేజ్ తీసుకెళ్దాం, వాళ్ళ కాలేజ్ చూపిద్దాం. కాలేజ్ చూపిస్తే ఈ పిల్లవాడు వచ్చి వెనక్కి వచ్చిన తర్వాత వాడి క్లాస్మేట్స్కో వాడి ఫ్రెండ్స్కో చెప్తాడు కదా, ఆ మౌత్ పబ్లిసిటీ మీద వెళ్దాం. సో బిలీవ్ మీ 2024లో ఒక్క రోజులో 800 మంది పిల్లల్ని తీసుకెళ్ళాను నేను. ఇక్కడ నుంచి రైట్ స్పెషల్ బోగీలు వేసి పిల్లల్ని పేరెంట్స్ని తీసుకుని వెళ్ళి
రైట్, మన మోటివేషనల్ స్పీకర్స్ని, మన సుధీర్ శాండ్రా ఇటువంటి వారిని తీసుకొని వెళ్ళి యూనో ఏంటి మీరున్న ప్లేస్ నుంచి బయటికి రావటం వల్ల మీకు ఏంటి ప్లస్ అనే కాన్సెప్ట్లో అసలు టోటల్ యూనో వి ఎక్స్ప్లెయిన్ దెమ్. అట్ ద సేమ్ టైం కాలేజ్ పరంగా ఉండే డిఫరెన్స్ ఏంటి, ఆ రకంగా ఎప్పుడైతే మేము ఆ యాక్టివిటీస్ చేసామో, సో ఆ మౌత్ పబ్లిసిటీ మమ్మల్ని డైరెక్ట్గా 3,000 అడ్మిషన్స్ తీసుకెళ్ళింది. అంటే ఇప్పటి వరకు మనం చూస్తే ఇటు సౌత్ నుంచి నార్త్ వైపు వచ్చే దాంట్లో జనరల్గా 100, 200, 300 మంది వెళ్తేనే చాలా గొప్ప విషయం. అటువంటి ప్లేస్లో మార్వాడి యూనివర్సిటీ వచ్చి ఒక 3,000 మందిని వాళ్ళ క్యాంపస్లో పెట్టుకొని చూపించింది. చూడండి 3,000 మంది పిల్లలు ఇక్కడికి వచ్చారని. ఈ పిల్లలు ఇస్తున్న ఫీడ్బ్యాక్ లాస్ట్ ఇయర్ ఏమైందంటే 3 నుంచి 4,500కి వెళ్ళిపోయింది. 4,500కి వెళ్ళిపోతే అంటే మనం సడన్గా అంతమంది పెరిగిపోతే వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వలేం కనుక క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి లాస్ట్ ఇయర్. ఒక 3,000 వరకే మనం వాళ్ళు అకామిడేట్ చేసుకోగలిగాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే 27 వరకు క్యాంపస్లో కొత్త టవర్స్ ఒక 7 వస్తున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, హాస్టల్స్ పరంగా. సో ప్రస్తుతం మనకి ఒక లిమిట్ వరకే ఇన్ క్యాంపస్ హాస్టల్ ఇవ్వగలుగుతున్నాం. ఆ తర్వాత ఏం చేస్తామంటే టైమింగ్ కోసం కాలేజ్ నుంచి దగ్గరలో ఈ మన హాస్టల్స్ని లీజ్కి తీసుకున్నాం. అది మనమే రన్ చేస్తాం అనమాట. సో పిల్లవాడు మార్నింగ్ 6 గంటల నుంచి రాత్రి 10 వరకు బస్సులు రన్ అవుతూనే ఉంటాయి. అక్కడికి ఇక్కడికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, రావాలంటే రావచ్చు. సో ఆ రకంగా మీరు ఇందాక ఎక్కడో హాస్టల్ గురించి ప్రాబ్లం ఉంది అన్నారు కదా, దాన్ని కూడా కవర్ చేసి చెప్తున్నాను మీకు. ఓకే సార్. అయితే ఈ యూనివర్సిటీ 2016లో స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయినప్పుడు ఎంతమంది విద్యార్థులతో స్టార్ట్ అయింది, ఏ కోర్సులతో స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? 2016 కాదు సార్, యాక్చువల్గా ఎస్టాబ్లిష్ అయింది 2009. సో జనరల్గా మనం గూగుల్లో సెర్చ్ చేసి 2016 అని చూపిస్తుంది. నేను చెప్తున్నా, స్టోరీ చెప్తున్నా. జనరల్గా మనకి ఏమవుతుందంటే ఒక ఇన్స్టిట్యూషన్గా స్టార్ట్ అయినవి, అంటే ఇంజనీరింగ్ కాలేజ్గా స్టార్ట్ అయింది. ఇంజనీరింగ్ కాలేజ్గా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత 2016లో మనం యూనివర్సిటీ స్టేటస్కి వెళ్ళామన్నమాట. యూనివర్సిటీ స్టేటస్కి వెళ్ళినప్పుడు ఇంజనీరింగ్ అప్పుడు ఏమవుతుంది, ఒక కోర్సే ఉంటుంది, ఆ ఇంజనీరింగ్ రిలేటెడ్ బ్రాంచెసే ఉంటాయి. ఆ తర్వాత ఎప్పుడైతే 1 by 1 యాడ్ చేసుకుంటూ ఈ రోజు ప్రస్తుతం దాదాపుగా ఒక 60 కోర్సెస్ని మనం రన్ చేస్తున్నాం. ప్రధానంగా ఏ కోర్సులు ఉన్నాయంటారు? మేజర్ ఇంజనీరింగ్ సార్. ఇంజనీరింగ్లో ఎక్కువ పిల్లలు ఉంటారు. కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, మెకానికల్, సివిల్. మనకి జనరల్గా కంప్యూటర్ ఇంజనీరింగ్ వచ్చేపాటికి గత 15 సంవత్సరాల నుంచి ఏమైందంటే ఎక్కువ పిల్లలు కంప్యూటర్ సైన్స్ వైపు వస్తున్నారు. దాంతోపాటుగా మళ్ళీ కంప్యూటర్ సైన్స్లో కూడా ఏఎంఎల్, ఏఐడిఎస్, సైబర్ సెక్యూరిటీ ఇట్లా ఉంటాయి అన్నమాట. అట్లానే మన దగ్గర చాలా కాలేజెస్లో లేని సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్ కలిపి నేర్చుకునే అవకాశం ఐసిటి అంటాం, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో అది రన్ చేస్తున్న వెరీ ఫ్యూ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియాలో మార్వాడి యూనివర్సిటీ ఒకటి, ఐఐటీస్ ఇట్లాంటి వాటి దాంట్లో అవి ఉంటాయి అనమాట. సో అది ఒక ఆప్షన్. మళ్ళీ మనకి ఎలక్ట్రానిక్స్లో ఇప్పటివరకు మనం తెలుసుకుంది ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అంటే ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ మాత్రమే. ఇప్పుడు ఇంతకుముందు పీజీలో ఉన్న విఎల్ఎస్ఐ దాన్ని ఇప్పుడు మేము డిగ్రీ లెవెల్లోనే ఇస్తున్నాం. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అనేది ఈ అప్లికేషన్ ప్రతి సెక్టర్లో ఉంటుంది. సో ఆ రకంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో కూడా ఏఎంఎల్ ఇస్తున్నాం అనమాట. సో ఇక్కడ అంటే మనం చూస్తే 2030లో కంప్యూటర్ సైన్స్ పరంగా బాగుంటుందా, ఏదైనా అదర్ కోర్సు దాన్ని డామినేట్ చేస్తుందా అన్నప్పుడు డెఫినెట్లీ ఫ్యూచర్లో ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో విఎల్ఎస్ఐ ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో దీస్ గైస్ విల్ లీడ్ ద మార్కెట్. ఇప్పుడు ఏ రాకతో మొత్తం కూడా అంచనాలన్నీ తారుమారు అయిపోతున్నాయి కదా సార్. అందుకే నేను మీకు ఏఎంఎల్ గురించి ఎక్కువ చెప్పట్లా. సో దీంట్లో ఏంటి అంటే మీకు ఒక స్ట్రాటజీ చెప్తా. ఇండియాలో ఇంజనీరింగ్ సీట్స్ ఒక 16 నుంచి 17 లక్షలు ఉంటాయి. ఈ 16-17 లక్షల్లో ఇంతకుముందు డివైడెడ్గా ప్రతి బ్రాంచ్కి ఒక 3-4 లక్షల సీట్లు ఉండేవి. ఈ కంప్యూటర్ సైన్స్ క్రేజ్ ఎప్పుడైతే పెరిగిందో, అంటే ఈ కంప్యూటర్ సైన్స్ ఏంటంటే మన పిల్లల మెంటాలిటీని మార్చింది. అంటే ఒకప్పుడు మీరు పోయి ఆడుకోమంటే గ్రౌండ్ పోయి ఆడుకునేవాళ్ళు, ఇప్పుడు ఆడుకోమంటే మొబైల్ పెట్టి ఆడుకుంటున్నారు. కరెక్ట్. ఈ జనరేషన్ చదువుకోమంటే ఏం చేస్తుందంటే కంప్యూటర్ సైన్స్ చదువుకుంటూ ఉంటుంది. అంటే ఏసీ రూమ్లో కూర్చోబెట్టి ఒక దగ్గర కూర్చొని ఆరాంగా ఆడుతూ పాడుతూ చేసే జాబ్. అంటే మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. ఫిజికల్గా వచ్చినప్పుడు ఆ అట్మాస్ఫియరు, ఆ కాన్సెప్ట్స్
మీరు ఒక్కసారి ఆ నానక్రామ్ గూడ సైడ్ వెళ్ళి చూడండి, ఆ ఐటీ కంపెనీస్ ఇట్లా చేస్తుంటే కడుపు నిండిపోద్ది. అంతే కదా. రైట్, ఆ అట్రాక్షన్ జనరల్గా ఉంటుంది. సో ఈ పిల్లలంతా అటువైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం. రెండోది, ప్రతి ఫ్యామిలీ నుంచి గత 15 ఏళ్లలో మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ దగ్గర నుంచి కూడా ఎవరో ఒక పిల్లోడో అమ్మాయో అబ్బాయో బయట ఉన్నారు, ఆడు మాట్లాడితే వారానికో 10 సార్లకో ఒకసారి వీడియో కాల్ చేస్తే అక్కడ చూపిస్తుంటే ఈ అట్రాక్షన్స్ అంతా నడవడం వల్ల కంప్యూటర్ సైన్స్ సీట్స్ 3 లక్షల నుంచి 12 లక్షలకి వెళ్ళిపోయాయి. అవును, కరెక్ట్ అండి. ఈ 16-17 లక్షల సీట్లలో ఇది 70% వెళ్ళిపోయింది. ఈ 12 లక్షల మందిలో జనరల్గా మన ప్లేస్మెంట్ రాగలిగింది ఒక 2.5-3 లక్షల మందికి వస్తుంది. ఓకే, అందుకే ప్రతి ఆల్టర్నేట్ హౌస్లో ఖాళీగా ఉన్నారు. ఈ వెనక ఉండే పిల్లలు రియలైజ్ అయ్యి వేరే కోర్సెస్ కనుక చదివి ఉంటే ఈరోజు నా మార్కెట్లో ఈ పరిస్థితి ఉండేది కాదు. ఏంటి అంటే ఇంజనీరింగ్ చేసి ఖాళీగా అంటున్నాడు కానీ కంప్యూటర్ సైన్స్ చేసి ఖాళీగా ఉన్నానని చెప్పట్లా. కరెక్ట్ రైట్, కరెక్ట్. సో ఇక్కడ నేను పిల్లలకి ఏం సజెస్ట్ చేస్తానంటే, మీరు కాంపిటీషన్లో ఆ ముందుండే ఏం చేస్తుంది అంటే ఫ్యూచర్లో అంటే బేస్ ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ పరంగా అప్డేట్ అయి ఉంటారో వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటుంది. కాకపోతే ఇప్పుడున్న రకంగా అంటే ఈ ఏఐ వల్ల బేస్ లెవెల్ జాబ్స్ ఏవైతే ఉంటాయో ఐటీ ఇండస్ట్రీస్లో అవన్నీ తినేస్తుంది, ఎక్స్పర్ట్స్కి ఛాన్స్ ఉంటుంది. రైట్, అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనం 2.5 లక్షలు 3 లక్షలు మాట్లాడుకుంటుంది కాస్త 1,00,000-1,50,000 వస్తుంది. దీంట్లో జాబ్స్ అయిపోయాయి అంటే లేదు, తగ్గుతాయి. సో ఇక్కడ ఈ 12 లక్షల మంది పిల్లల్లో వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సింది, నేను ఈ 1,00,000-2 లక్షల్లో ఉండగలనా లేదా. ఇప్పుడు వాళ్ళు ఎనలైజ్ చేసుకోకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు పోతే ఎవడు హెల్ప్ చేయలేడు. సో ఇప్పుడు మరి ఇదేనా కంప్యూటర్ సైన్సే జీవితమా అంటే కాదు. మీరు కంప్యూటర్ సైన్స్ చేసి ఇంట్లో మీ తల్లిదండ్రులకి క్షోభ పెట్టడం, మీరు క్షోభ పెట్టడం, రేపు పొద్దున పెళ్ళిళ్ళు కాకుండా ఎందుకు కాలేదంటే జాబ్ లేదు కనుక పెళ్ళి కాలేదు. ఇటువంటి లైఫ్ ఛాలెంజెస్ని ఎదుర్కొనే కన్నా తెలివిగా ఉండమంటున్నాను నేను. సంతానోత్పత్తి కూడా కంప్యూటర్లో తగ్గిపోతుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సంతానోత్పత్తి, అబ్బాయిల మధ్య కూడా సంతానోత్పత్తి తగ్గిపోతుంది. హాస్పిటల్లో చుట్టూ తిరుగుతున్నారు, అది కూడా ఉంది కదా. సో నేను వాళ్ళకి ఏం చెప్తానంటే, జనరల్గా పిల్లలు ఇంజనీర్ అవ్వండి, కంప్యూటర్ సైన్స్ ఒకవేళ మీకు అంతకీ ఆసక్తిగా ఉంటే మిగతా వాటిలో బేస్గా అంటే కంప్యూటర్ సైన్స్లోకి వెళ్ళే వాళ్ళలో ఒక 6 నెలల నుంచి సంవత్సరం ఆ టైంలో అప్గ్రేడ్గా ఉన్న కోర్సుని చేసుకుంటే మీరు అనుకునే సెక్టర్ ఒక ఆప్షన్గా ఉంటుంది, ఈ కంప్యూటర్ సైన్స్ వైపు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో మీకు ఆ క్రేజీనెస్ ఉంటే దాన్ని నేర్చుకోండి, దీన్ని నేర్చుకోండి. సో దట్ రేపొద్దున ఇది కాకపోతే దీంట్లోకి మీ కోర్ బ్రాంచ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, అక్కడ మెర్చుకోవచ్చు. అదే కాకుండా అదే కంప్యూటర్ సైన్స్ మీకు ఇష్టమైతే ఏఎంఎల్ టెక్నాలజీ ప్రతి సెక్టర్లో అప్లై అవుద్ది. సో ఆ రకంగా ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ వైపు వెళ్ళొచ్చు, మెకానికల్ వైపు వెళ్ళొచ్చు. మెకానికల్ ఈ ఇప్పుడు ఇండస్ట్రీ అంతా చేంజింగ్ టైంలో ఉంది, రూపాంతరం చెందుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఒకప్పుడు అంటే రెంచి పని అనేవాళ్ళం, ఆ పరిస్థితి కాదు ఈ రోజున. ఇదంతా కూడా రోబోటిక్ అండ్ ఆటోమేషన్. రైట్, ఆ టెక్నాలజీ మీకు తెలిస్తే చాలు. అట్ ద సేమ్ టైం మళ్ళీ దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, అట్లానే ఎలక్ట్రికల్. అసలు పిల్లలు పేరెంట్స్ కరెక్ట్గా విజన్తో చూస్తున్నారా లేదా అనే దానికి చిన్న చూడండి. ఇప్పుడు ఈ రోజున ఈ ఎనర్జీస్ని, రెన్యూవబుల్ ఎనర్జీస్ని మనం వాడుతుంది 1% కూడా లేదు ప్రపంచం మొత్తంలో. రైట్, ఇప్పుడు మన డీజిల్ పెట్రోల్ వల్ల ఎటువంటి అనుభవాలు మనకు వస్తున్నాయో అర్థమవుతుంది. సో ఇటువంటి పరిణామంలో రెన్యూవబుల్ ఎనర్జీ వైపు వెళ్ళిపోతున్నాయి. రేపొద్దున అంతా ఈవీ ప్రపంచం సార్. అటువంటి తరుణంలో ఇంజనీర్స్కి ఎంత అవకాశం ఉంటుందంటే ఎలక్ట్రికల్, కరెక్ట్, రైట్. మీరు ఏం చేయాలనుకుంటున్నా దాని మీద క్లారిటీ తెచ్చుకుంటున్నాను నేను. మీరు ఇంజనీరింగ్ చేసి జాబ్ చేస్తూ హుందాగా ఉండాలనుకుంటున్నారా, లేదా కంప్యూటర్ చేసి ఇంట్లో ఖాళీగా ఉండాలనుకుంటున్నారా? వెరీ క్లియర్. సో నేను కంప్యూటర్ సైన్స్ చదువుతుందని చెప్పను, భవిష్యత్తులో మిమ్మల్ని నిలబెట్టాలి సమాజంలో, అది కావాలి. నేనేమంటానంటే ఈ హై కాంపిటీషన్లో
మీరు కనుక అర్థం చేసుకోగలిగితే ఈ 50, 60, 70, 75% వచ్చిన పిల్లలు అమ్మ రేపు పొద్దున నా ముందు ఇంతమంది కాంపిటీటర్స్ ఉన్నారు, వీళ్ళు నాకన్నా బెటర్, ఎక్కడో ఓ పాయింట్ దగ్గర అది యాక్సెప్ట్ చేయగలగాలి. ఒక అంటే ప్రాక్టికాలిటీ, రైట్? సో ఈ ప్రాక్టికాలిటీగా అది ఇప్పుడు సార్ ఇప్పుడు పక్షగిరింది కదా అని చెప్పి రెక్కలు కట్టుకుని నేను ఎగురుతానా? లేదు కదా. సో అక్కడ ఆ విషయం క్లారిటీ తెచ్చుకొని ఆల్టర్నేట్గా సార్ ఇంకో కోర్స్ గురించి చెప్తాను నేను. ఈ కంప్యూటర్ సైన్స్ మీద అంత ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఇటువైపు 10-12 లక్షల మంది ఉన్నారు కదా. ఇంకోటి ఇప్పుడు కొత్తగా బయోఇన్ఫర్మాటిక్స్ అని వస్తుంది. ఇదేంటి అంటే సైన్స్ రిలేటెడ్గా రీసెర్చ్, లేకపోతే దాంట్లో జరుగుతున్న లాట్ ఆఫ్ థింగ్స్, అంటే అగ్రికల్చర్ సెక్టర్ అవ్వచ్చు, లేకపోతే మీ ఫార్మసీ అవ్వచ్చు, మెడికల్ రిలేటెడ్ అవ్వచ్చు, ఇదంతా బోల్డ్ అంత డేటా ఉంది సార్. దాన్ని సెగ్రిగేట్ చేయటం, దాన్ని మేనేజ్ చేయటం, దానికి ప్రోగ్రామింగ్ రాయటం, అదే ఈ బయో ఇన్ఫర్మాటిక్స్ కోర్స్. సో ఇక్కడ ఏమవుతుంది, అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేస్తాడు, ఒక కంపెనీకో, ఒక బ్యాంకో, ఇంకో దానికో సాఫ్ట్వేర్ రాస్తుంటారు. ఇక్కడ మెడికల్ రిలేటెడ్ దీంట్లోకి వెళ్తారు. ఇక్కడ ఇండియా మొత్తంలో మీరు సెర్చ్ చేసి చూసుకోండి, 30-40 ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయేమో. అంతా తిప్పి కొడితే ఒక 3-4 వేల మంది ఒక 5,000 వేసుకుని పోనీ. అంటే 5,000తో పోటీ పడి సేమ్ కైండ్ ఆఫ్ జాబ్ చేయటం ఇంపార్టెంటా? వాడెవడో మా పక్కింటోడో ఎదురింటోడో సిఎస్సి చదివాడు ఏఎంఎల్లో అని చెప్పి దానికి పోవడం ఇంపార్టెంటా? ఇక్కడ ఎక్కడో చోట తెలియపడాలి కదా సార్. పోటీ అండి. పక్కింటోడు అది చేశాడు, నేను అది చేయాలా, ఎదురింటోడు అది చేశాడు, అది చేయాలా, పక్కింటోడికి అన్ని మార్కులు వచ్చా అని తెచ్చుకోవాలి. ఇది తప్పితే ఏమి చేస్తే నా భవిష్యత్తు నిలబడుతుంది, ఏమి చేస్తే నా భవిష్యత్తుకు భరోసా ఉంటుంది అన్నది మర్చిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ. అది సో ఆ రకంగా భవిష్యత్తుకు కావాల్సింది భరోసానే. అంతే. ఇప్పుడు రేపొద్దు ఈ లైఫ్ ఇన్సూరెన్స్లు అవన్నీ ఎందుకు కడుతున్నాం మనము? మన కుటుంబానికి ఒక భరోసా. అవును. మనం ఉన్నా లేకపోయినా మన కుటుంబానికి ఒక భరోసాని ఇవ్వాలి. అవును. మనం వెళ్ళిన తర్వాత కూడా మన కుటుంబం హ్యాపీగా ఉండాలి. మన అలాగే నేను చదువుకున్నాను అని గొప్ప కాదు, చదివి ఏం ఉద్ధరిస్తున్నావు అనేది ఇక్కడ పాఠం సార్. అంతే కదా సార్. మా పిల్లోడు చదివాడండి, ఏం చదివాడు, బీటెక్ చదివాడు అండి, చదివి ఏం చేస్తున్నాడు, ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నాడు అంటే పబ్జీ ఆడుతున్నాడు అని కాదు కదా. మా పిల్లడు మెకానికల్ చదివాడు, సివిల్ చదివాడు, ఇంకోటి చదివాడు, పలానే ఇండస్ట్రీ పని చేస్తున్నాడు, పలానా జాబ్ చేస్తున్నాడు అన్నప్పుడే ఆ తల్లిదండ్రులకి హ్యాపీనెస్. అవును. చదివాడు చదివి ఇంట్లో ఖాళీ కూర్చుంటే యూజ్ ఏం లేదు కదా. అది ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయంటారు ఓవరాల్గా? అంటే కేవలం ఇవేనా, పోటీ తత్వాలేనా? అంటే ఒక్కటి ఏంటంటే సార్, మనకి ఎడ్యుకేషన్ అది ఏమైపోతుందంటే జస్ట్ ఏదో వచ్చామా, క్లాస్ చెప్పామా, వెళ్ళిపోయామా, నేను చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోయానా అనే కైండ్ ఆఫ్ యూనో ఫ్యాకల్టీ పెరిగిపోతున్నారు. ఆ ఇన్స్టిట్యూషన్ ఆ నెక్స్ట్ లెవెల్ ఆలోచించట్లేదు, పేరెంట్స్ ఆలోచించట్లేదు, పిల్లలు ఆలోచించట్లేదు, వాళ్ళకి టీచ్ చేసిన ఫ్యాకల్టీ ఆలోచించట్లేదు. అంటే ఆలోచన ధోరణి మారాల్సిన పరిస్థితి ఉంది. అంటే మనకి ఏమవుతుందంటే A+B² చెప్తున్నారు కానీ జీవితం గురించి చెప్పట్లేదు సార్. దానికి ప్రత్యేక సెషన్స్ ఉండాలి సార్. రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి పిల్లల్లో ఒక విషన్ని డెవలప్ చేయాలి సార్. నువ్వు ఏం చేస్తే ఏమవుతావు, ఏ రకంగా ఉంటుంది, దాంట్లో మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, ఇటువంటిది యూనో బియాండ్ క్లాస్ రూమ్ చెప్పగలగాలి సార్. కరెక్ట్ అండి. అదే మ్యాథమెటిక్స్ ఫస్ట్ నేర్చుకోవాలంటే A+B² గురించి ఫస్ట్ చెప్తారు. అది తెలుసుకుంటే ఇది నేర్చుకుంటే నీకు మ్యాథ్స్ వచ్చినట్టే అంటారంట. కానీ జీవిత సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే ముందుకు పోతారన్న విషయం నువ్వు చెప్పడం లేదు. అది ఇంపార్టెంట్ సార్. అది ఎందుకంటే చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ అంటే ఒక స్టోరీ సార్. ఏంటంటే వాడు స్కూల్లో టాపర్, ఇంటర్మీడియట్లో టాపర్, ఐఐటీలో టాపర్, ఐఐటీ ర్యాంక్ కొట్టాడు, ఐఐటీలో టాపర్, ఒక పెద్ద కంపెనీలో మన సాఫ్ట్వేర్ ఇంజనీర్, హైలీ పెయిడ్ శాలరీ సార్, అమెరికా సెటిల్. ఒక ఫైన్ డే భార్యని, 2 పిల్లలు కాల్చి వాడు కాల్చుకొని చచ్చిపోయాడు సార్. ఏంటి అంటే ఇంతటి అచీవ్ చేసుకుంటా వెళ్ళిన పిల్లవాడు, ఆ పర్టికులర్ క్యాండిడేట్, వాడికి రెసిషన్లో జాబ్ పోయింది సార్. ఆ ప్రెషర్ని 6 నెలలు కూడా హ్యాండిల్ చేయలేకపోయాడు. ఓకే. అంటే ఇంత నేర్చుకొని, ఇంత నాలెడ్జ్ సబ్జెక్ట్ ఇంత ఉంచుకొని, బట్ లైఫ్ స్కిల్స్ లేవు సార్. కరెక్ట్, రైట్. అంటే నేను ఇటువంటి అంటే ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూసుకుంటా పోయాడు, పాజిటివ్ సైడ్ ఆఫ్ ద కాయిన్. అంటే నెగిటివ్ ముందుకు వస్తే ఎట్లా రియాక్ట్ అవ్వాలన్న
ప్లానింగ్ లేదు, ముఖ్యంగా తన మీద తనకు నమ్మకం లేకపోవడం లేదు. ఇది లేకపోతే నేను ఏం చేయలేను, సబ్జెక్ట్ పరంగా సూపర్ అంతే. కానీ తన మీద తనకు నమ్మకం ఉండాలి కదా. లైఫ్ పరంగా నథింగ్. అదే అనడం, తన మీద తనకు నమ్మకం. ఇది లేకపోతే నేను ఇంకోటి చేసుకోగలను, ఏముంది దాంట్లో. ఎగ్జాక్ట్లీ, లైఫ్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ దట్ జాబ్ అనే విషయాన్ని అర్థం చేసుకోవాలా. ఓకే, రైట్. సో ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు నేను జనరల్గా పిల్లలకి అదే చెప్తాను, రైట్. ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోతున్న పిల్లలు అక్కడికి వచ్చి ఒక రైట్ డెసిషన్ తీసుకుంటారు. సో ఇదేంటి అంటే వాళ్ళ యొక్క 40-50 సంవత్సరాల జీవితం నెక్స్ట్ ప్రయాణించడానికి వాళ్ళ వాడది. సో అది రైట్ డెసిషన్తో సెలెక్ట్ చేసుకోమని చెప్తాను నేను. కరెక్టే. ఇప్పుడు ప్రతి యూనివర్సిటీలో చదువు చెప్తున్నారు, బయటికి పంపిస్తున్నారు. బయటికి వచ్చిన వారు ఎంత వరకు ఎథిక్స్తో ఉంటున్నారు, ఆ విలువల్ని ఎలా కాపాడుకుంటున్నారు, సమాజంలో నలుగురితో కలిసి ఎలా సంతోషంగా ముందుకు పోతున్నారు అంటే ఆ విలువలు లేకోకుండా ముందు చదివేమో బ్రహ్మాండంగా చదివింటాడు, కానీ ఆ విలువల్ని కాపాడుకోలేకపోతున్నారు సమాజంలో. ఎలా ఉంటుందంటే అంటే ఇది మీరు నేను చేస్తే సరిపోం సార్. ఇది అది ఏంటంటే సొసైటీ పరంగా కంట్రీ పరంగా రావాల్సిన చేంజ్. జపాన్లో ఒక ప్రైమ్ మినిస్టరు ఒక టీచర్ నుంచి ఉంటే ప్రైమ్ మినిస్టర్ కన్నా ఒక టీచర్ రెస్పెక్ట్ ఇస్తారు. కానీ అందుకే కదా నేను అదే చెప్తున్నాను సార్. సో ఆ కైండ్ ఆఫ్ కల్చర్ ఉన్న కంట్రీస్ ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఒకప్పుడు మీరు నేను చదువుకున్న టైంలో అక్కడ టీచర్ చూస్తే ఇక్కడ లాగులు తడిచిపోయాయి. అది కరెక్ట్, రైట్. ఈరోజు ఆ పరిస్థితి ఉందా సార్? లేదు. ఇక్కడ ఏమవుతుందంటే ఆ రోజు ప్యాషన్తో టీచింగ్ వైపు వచ్చేవాళ్ళు. నేను నేర్చుకున్నది 10 మందికి చెప్పాలనే ఆ యాటిట్యూడ్తో వచ్చేవాళ్ళు. ఈరోజు టీచింగ్ సైడ్ వస్తున్న వాళ్ళు కమర్షియల్గా వస్తున్నారు సార్. ఓకే, ఎప్పుడైతే వీళ్ళు వచ్చే వాళ్ళ యాటిట్యూడ్లోనే తేడా ఉందో, నేను 100% అని చెప్పలేను, మోస్ట్ అని చెప్తాను. ఎందుకంటే దెర్ ఆర్ ఫ్యాకల్టీస్ ఆ ప్యాషన్తో వచ్చేవాళ్ళు ఉన్నారు. ఐ షుడ్ రెస్పెక్ట్ దెమ్. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఈ కమర్షియల్ యాటిట్యూడ్తో వచ్చినప్పుడు ఎథిక్స్ ఈ రెండు ఒక దగ్గర ఉండవు సార్. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్లో తీసుకెళ్ళిపోతున్నారు. సో ఆ వాల్యూస్ తగ్గటం వల్ల ఇక్కడ బయటికి వస్తున్న అంటే మొన్నే ఎక్కడో చూశాను సార్, ఒక ఇంజనీర్ రాంగ్ ఇంజనీర్ బయటకు వస్తేనంట కొంతమంది వరకు డ్యామేజ్ అవుద్దంట. అదే ఒక రాంగ్ డాక్టర్ బయటకు వస్తే కొంతమంది ప్రాణాలే పోతాయంట. బట్ ఒక టీచర్ కనుక రాంగ్ టీచర్ వస్తే సమాజమే సర్వనాశనం అవుతుంది. కరెక్ట్, రైట్. సో ఆ రకంగా మనం చూస్తున్నాం. సమాజానికి మొత్తం దశ నిర్దేశించేది వాళ్ళే కదా. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి ఎంతో మందిని భావి పౌరులుగా తీర్చిదిద్దేది వాళ్ళే. వాడే సార్, లేకపోతే ఇంకా పిల్లలకి ఏం చదువు చెప్తాడు. కరెక్ట్. సో ఈ ప్రాబ్లం అక్కడి నుంచి వస్తుంది సార్. సో దీన్ని మన లెవెల్లో మనం చేయలేం సార్. అంటే ఎందుకు ఇప్పుడు విదేశాల్లో మనం తీసుకున్నప్పుడు ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అనేది ఉందన్నమాట చాలా యూనివర్సిటీలో విదేశాల్లో. కానీ మన భారతదేశంకి వచ్చేసరికి ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అనేది లేవడం లేదన్నమాట. అంటే కళాశాల నుంచి పిల్లవాడు కాలేజీకి పోతున్నాడు, కాలేజీలో ఏం చేస్తున్నాడో తెలియదు, కాలేజీలో బాగుంటున్నాడు, ఇంటికి వచ్చినాక ఇక్కడ బయట ఎలా ఉంటున్నాడో అధ్యాపకులకు తెలియడం లేదు, యూనివర్సిటీలో ప్రొఫెసర్లకు తెలియడం లేదన్నమాట. ఎప్పుడైతే ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అనేది ఉంటుందో అంటే ఇక్కడ కళాశాలలో అధ్యాపకులకు యాజమాన్యానికి కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఒక అనుసంధానం అనేది ఎప్పుడైతే కొంత కమ్యూనికేషన్ జరుగుతుంటుందో, మా పిల్లవాడు ఇలా ఉన్నాడు కొద్దిగా చూడండి, లేదా మీ స్టూడెంట్ మీ పిల్లవాడు ఇలా ఉన్నాడండి యూనివర్సిటీలో, అంటే కళాశాలలో ఇలా ఉన్నాడు, ఈ పిల్లని ఇలా మార్చాలండి అని ఈ కమ్యూనికేషన్ అనేది జరిగితే కొంత విలువలు అనేది పెంపొందించే అవకాశం కూడా ఉంటుంది. అది ఎక్కడ తప్పు చేస్తున్నాడు, కళాశాల తప్పు చేస్తే పిల్లలు కి వాళ్ళు బుద్ధి చెప్పుకుంటారు, అయ్యా ఇట్లుండాలా అట్లుండాలి, అయ్యా అది కాదు, మీ తల్లిదండ్రులు ఇంత కష్టపడి చదివిస్తున్నారు, మీరు ఇది చదవాలి, మీరు బయట నుంచి పోతే ఊరికే చదువుకున్నాం బయటికి పోయినది, మీ జ్ఞానంతో బయటికి పోవాలి, మీ జ్ఞానం 10 మందికి ఉపయోగపడాలి, 10 మందికి ఉపయోగపడని చదువు నీ చదువు చదివే కాదు అని చెప్పాలి. పిల్లలైనా కళాశాలలో ఉండాలి, ఇంట్లో ఇలా ఉండాలి, తల్లిదండ్రులు చెప్పాలి. అంటే ఇది మిస్ అవుతుంది కదా సార్. సమాజంలో భయం అనే దానికి 2 రకాలుగా నిర్వచనం ఉంటుంది. ఒకటి రాంగ్ వేలో భయం, ఇంకోటి రైట్ వేలో భయం. ఓకే, అంటే పేరెంట్ నన్ను క్రాస్ చెక్ చేస్తున్నాడు అన్నప్పుడు అది రైట్ కైండ్ ఆఫ్ భయం, రైట్. సో ఇక్కడ పిల్లల్ని ఒక ఇన్స్టిట్యూషన్లో అంటే ఈ జనరల్గా ఏమవుతుందంటే
పిల్లలకు ఒక సర్టన్ ఏజ్ 13-14 రాగానే ఏమనిపిస్తుంది అంటే నేను చాలా పెద్దోడిని అనిపిస్తుంది. అది మీకు వచ్చింది ఆ ఫీలింగ్, నేను చిన్నప్పుడు నాకు వచ్చింది ఆ ఫీలింగ్. నాకు అన్నీ తెలుసు, రైట్, నేను చేస్తుంది రైటు. కానీ పిల్లవాడు ఆ ఏజ్లో పిల్లవాడు అనే విషయాన్ని పేరెంట్ అర్థం చేసుకోవాలి. వాడికి అట్లీస్ట్ ఒక 20 ఏళ్ళు వచ్చే వరకు మన గైడెన్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే రాంగ్ సైడ్ రైట్ వే కన్నా రాంగ్ థింగ్స్ బాగా ఫాస్ట్గా అట్రాక్ట్ చేస్తాయి, ఎనీ కైండ్ ఆఫ్ అట్రాక్షన్స్. అక్కడ అంటే ఒక సర్టన్ ఏజ్ తర్వాత పిల్లవాడితో కానీ అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ పేరెంట్ ఒక ఫ్రెండ్ అయి ఉండాలి, యాజ్ వెల్ యాజ్ ఆ లిమిట్స్ ఏదో అది కూడా క్లారిటీ ఉండాలి. గైడ్ చేసే దగ్గర గైడ్ చేయాలి, గద్దించే దగ్గర గద్దించాలి, రైట్ ఆ విషయంలో క్లారిటీ ఉండాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే లాట్ ఆఫ్ పేరెంట్స్ ఒకసారి వాళ్ళని ఏదైనా కోర్సులోనో ఏదైనా కాలేజీలో జాయిన్ చేస్తే ఫస్ట్ వీళ్ళు మర్చిపోతున్నారు. కరెక్ట్, రైట్. ఇక్కడ వాడు తప్పు చేస్తున్నాడు అన్నప్పుడు బయటి వారి కన్నా పేరెంటే వాడిని బెటర్గా లైన్లో పెట్టగలడు. ఎందుకంటే ఎక్కడో ఒక ఎమోషన్, ఎంత ఎదవలో అయినా కూడా ఒక ఎమోషన్ ఎక్కడో చిన్నది ఉంటుంది. వాడిని కనుక వీళ్ళు కరెక్ట్గా ట్యాప్ చేయగలిగితే వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఓకే మా అమ్మో మా నాన్నో వీళ్ళ కోసం నేను మారాలి, నేను కోసం బెటర్ అవ్వాలి అని. అట్ ద సేమ్ టైం కొంతమంది పేరెంట్స్లో కూడా టేక్ ఇట్ ఈజీ గ్రాంటెడ్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ పిల్లల్లో కదా పేరెంట్స్లో ఉంటుంది. ఇప్పుడు మా కాలేజీనే కాదు సార్, మా యూనివర్సిటీనే కాదు, లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ వాళ్ళకు ఒక డాష్ బోర్డ్ ఇచ్చి దాంట్లో మీ పిల్లోడి యాక్టివిటీస్ అంతా మీరు చూడొచ్చు. ఇవాళ క్లాస్కి వచ్చాడా, రాలేదా, జిమ్కి వెళ్ళాడా, లేదా లైబ్రరీకి వెళ్ళాడా, స్పోర్ట్స్కి వెళ్ళాడా, ఈ యాక్టివిటీస్ అంతా కూడా దాంట్లో అప్డేట్ అవుతుంటాయి. ఇక్కడ ఈ ప్యానల్ వీళ్ళకి లాగిన్ డీటెయిల్స్ ఉంటాయి. అంటే మనం ఇక్కడ హైదరాబాదు అనుకోండి, మా పిల్లవాడిని చేసి హైదరాబాద్లో కూర్చొని మనం చూసుకోవచ్చు, అవన్నీ కూడా చూసుకోవచ్చు. ఇంట్లో సిస్టమ్ పెట్టుకొని చూసుకోవచ్చు, సిస్టమ్ పెట్టుకొని దాంట్లో చూసుకోవచ్చు. సెల్ ఫోన్లో చూసుకోవచ్చు. ఇంతటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నాయి ఇప్పుడు అప్గ్రేడ్ టెక్నాలజీలో. దీన్ని ఉంది అన్న విషయం తెలిసి కూడా చాలా తక్కువ మంది పేరెంట్స్ మాత్రమే దాన్ని చూస్తుంటారు. వీళ్ళకి ఇప్పుడు కాలేజెస్ ఆల్మోస్ట్ చాలా కాలేజెస్ ఎస్ఎంఎస్లు పంపిస్తున్నాయి, మీ పిల్లోడు ఇవాళ అబ్సెంట్, లేదా మీ పిల్లోడు పర్సెంటేజ్ స్కూలింగ్ నుంచి జరుగుతుంది అది కొంత, మీ పిల్లోడు పర్సెంటేజ్ తక్కువ ఉంది, జాగ్రత్త తీసుకోండి అనే పాయింట్ చెప్పినా కూడా చలనం లేని పేరెంట్స్ చాలామంది ఉన్నారు, రైట్. దానికి ఆ సొసైటీలో ఆ అతి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు స్టార్టింగ్లో మనకి ఎప్పుడో చెప్పారు, మొక్కై వంగందే మానే వంగుతుంది అని చెప్పి, మొక్క వంద మానే వంగున. సో అది ఏంటంటే ఏదన్నా ప్రాబ్లమ్ని స్టార్టింగ్ స్టేజ్లో ప్రాబ్లం 10% ఉంటే సొల్యూషన్ 90% ఉంటుంది. అది పెరిగిన తర్వాత ప్రాబ్లం 90% సొల్యూషన్ 10% అవుతుంది. సో అక్కడ ఈ చేంజ్ని అర్థం చేసుకో, అంటే ఏదన్నా తేడా వస్తుంది అనుకుంటే ఇనీషియల్గా మనం కనుక దాని మీద వర్కౌట్ చేయగలిగితే డెఫినెట్లీ చాలా బాగుంటుంది సార్. ఇవన్నీ కూడా మీ యూనివర్సిటీలో ఉన్నాయంటారా? మాకు ఎట్లా ఉంటుందంటే ఒక క్వాలిటీ విద్యను ఇవ్వడమే కాకోకుండా విలువలతో కూడుకున్న క్వాలిటీ విద్య మీ యూనివర్సిటీలో ఉందంటారా? ఒక మాటలో నేను చెప్తాను ఏంటంటే, మా దగ్గరికి వచ్చే పిల్లలు సాలిడ్ నేను ఏదో సాధిస్తాను అనే యాటిట్యూడ్తో ఏ రకమైన పిల్లలు వస్తున్నారో అదే విధంగా వీళ్ళు వెనక కొంతమంది పనికిరాని పిల్లలు కూడా వస్తున్నారు. కాలేజ్ క్యాంపస్లో ఉండి ఒక అమ్మాయో అబ్బాయో 30% అటెండెన్స్ ఉంది అంటే ఏమనుకోవాలి సార్? దేనికోసం వచ్చారు వాళ్ళు? చదువుకోవడానికి వచ్చారా, లేకపోతే అక్కడ పడుకోవడానికి వచ్చారా? రైట్. ఫస్ట్ ఇయర్లో దాదాపుగా 70 మంది వెనక్కి పంపించాను సార్. వెనక్కి పంపించేస్తారా? వెనక్కి పంపించాను. లాస్ట్ ఇయర్ ఒక 80 మందిని పంపించాను. ఎందుకు? డిసిప్లిన్ ఇష్యూస్. ఓకే. క్లాస్కి రారు, క్లాసెస్ అటెండ్. క్లాస్ కదా వాళ్ళందరూ వెళ్ళిపోతే సార్ ఫీజెస్ లాస్ కదా మీకు అంతా కూడా. డజంట్ మ్యాటర్ సార్. ఈ పిల్లలు ఇంకొక 100 మందిని నాశనం చేస్తారు. ఓకే. దానికన్నా బెటర్ వీళ్ళని బయటికి వెళ్ళిపోవడం బెటర్ కదా. కరెక్ట్, రైట్. కానీ ఇప్పుడు అంతా కూడా ఆదాయ మార్గాలను చూసుకుంటారు కదా, డబ్బు కదా. ఇప్పుడు అంతా కూడా ఇంజనీరింగ్ కళాశాల అంతా కూడా వీ డోంట్ కేర్. వాడు ఎట్లా పోతే మనకేంది, మనకు కావాల్సిన ఫీజులు మనకు కావాలి కదా. వీ డోంట్ కేర్ సార్. వీ డోంట్ కేర్. ఓకే. అది దానివల్ల ఏమవుతుందంటే ఆ మంచి అట్మాస్ఫియర్ అది పాడవుతుంది సార్.
అంటే మా దగ్గర ఎలా ఉంటుందంటే ఇట్స్ ఫుల్లీ ఫ్రీడమ్ సార్. క్యాంపస్ అంతా చాలా ఫ్రీడమ్తో ఉంటుంది, బట్ దే ఆర్ అండర్ సర్విలెన్స్. ఓకే ఓకే. ఎక్కడ చీమ చిట్టుకోమన్నా ఎవిడెన్స్తో సహా దొరికిపోతారు సార్. ఎక్కడన్నా రాంగ్ ప్రాక్టీసెస్ ఎనీ కైండ్ ఆఫ్, ఫస్ట్ పనిష్మెంట్ క్యాంపస్ నుంచి బయటికి పంపిస్తాం. సెకండ్ పనిష్మెంట్ సెండింగ్ హిమ్ టు హోమ్. మీ పిల్లవాడిని క్యాంపస్ హాస్టల్ ఖాళీ చేయమంటున్నారు అంటే దాని అర్థం సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యువర్ సన్ ఆర్ డాటర్ అని అర్థం. ఎక్కడో ఏదో ఒక యాక్టివిటీలో వీళ్ళు పట్టుబట్టడం జరిగింది, లేదా ఎకడమిక్స్ మీద ఫోకస్ లేదు. ఇంత సీరియస్గా ఉంటారా? ఒక ప్రైవేట్ యూనివర్సిటీ కదా అది. డెఫినెట్లీ ఎవరైనా స్టార్టింగ్ లో ఏదో స్ట్రిక్ట్ ఉంటారంటే అన్నారు కదా, ఇదే స్టోరీ. సో ఇక్కడ రీసెర్చ్ చేసుకుంటాను నేను, 1 గంట వరకు నాకు లైబ్రరీ ఓపెన్ పెట్టండి అంటే ఇట్స్ ఓపెన్ ఫర్ దెమ్. అదే హాస్టల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి రూల్స్ అన్నీ కూడా. ఆ రూల్స్తో విద్యార్థులు ఉండలేకపోతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరో డే స్కాలర్ ఉంటాడు, వాడు వచ్చి హాస్టల్లో పడుకొని ఉంటాడు, లేదా ఇంకోటి ఏదో చేస్తుంటాడు. సో వీ డోంట్ ఎంటర్టైన్ దెమ్. ఓకేనా? అంటే ఇప్పుడు వాడు ఎవడు సార్? స్టూడెంట్ పిల్లవాడు. వాడి మెయిన్ కర్తవ్యం చదువుకోవడం. 4 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత మార్కెట్లోకి పోయి యూనో ఏదో చేస్తాడు, ఫైన్, ఇట్స్ ఓకే. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే చదువుకోవడానికి వచ్చింది, దాని బేస్ మీద కెరియర్ని డెవలప్ చేసుకోవడానికి ఫోకస్ ఎక్కడ ఉండాలి. 50-60 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న యూనివర్సిటీలలో కూడా లేదు ఇంత స్ట్రిక్ట్గా మెయింటెన్స్ అకాడమిక్లో. మీరు ఎందుకు అంతలా చేస్తున్నారు? అసలు మేము వచ్చిందే దానికోసం కదా సార్. ఈ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలోకి వచ్చింది ప్రాఫిట్స్ కోసం కాదు కదా, రైట్? సర్వీస్ మోటో కాన్సెప్ట్ కదా. సర్వీస్ మోటో కాన్సెప్ట్ అయినప్పుడు ఇట్ ఈస్ వెరీ క్లియర్. పై నుంచి కేతన్ మార్వాడి గారి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా ఉంటాయి సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, అంటే మార్వాడి యూనివర్సిటీ సిస్టమ్ ఎట్లా ఉంటుందో, ఒక ఫ్యాకల్టీ ఒక 10-15 సంవత్సరాలు ఏదో యూనివర్సిటీలోనో ఏదో కాలేజీలో వర్క్ చేసి తర్వాత మా దగ్గరికి వస్తే బుక్ ఇచ్చేసి ఎల్ఎన్ సార్ క్లాస్ చెప్పండి అని చెప్పాం. ఆయన్ని వారం రోజులు కూర్చోబెట్టి విల్ అబ్జర్వ్ హిమ్, విల్ ట్రైన్ హిమ్. ఆల్రెడీ ఎక్స్పర్ట్ అయిన వాడిని కూడా ట్రైన్ చేస్తాం సార్. మీరు ఏ రకం క్లాస్ చెప్పాలి, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో పిల్లోని చూడాలి, మీతో స్టూడెంట్ వస్తే మీరు ఏ రకంగా వాటితో బిహేవ్ చేయాలి, దాని మీద కూడా ట్రైన్ చేస్తాం. ఫ్యాకల్టీకే ట్రైన్ చేస్తాం సార్. ఓకే. సో అకాడమిక్స్ని సూపర్గా రన్ చేయాలనే యాటిట్యూడ్తో రన్ అవుతున్న యూనివర్సిటీ సార్ అది. అందుకోసమే కదా సార్ వచ్చిన పిల్లోడు అట్రాక్ట్ అవుతున్నాడు. నాక్ A++లో ఉంది. అదే కాకుండా NIRFలో అంటే మనం ఒకసారి ఇందాక పరంపర చూస్తే 9లో కాలేజ్గా స్టార్ట్ అయింది, 16లో యూనివర్సిటీ అయింది. జనరల్గా ఇప్పుడు QS అనేది వరల్డ్ ర్యాంకింగ్స్ ఇస్తుంది అనమాట. ఆ వరల్డ్ ర్యాంకింగ్ ఇచ్చే ఆర్గనైజేషన్ QS ర్యాంకింగ్లో కంప్యూటర్ సైన్స్ అనే డిపార్ట్మెంట్ ఇండియాలో 40th ప్లేస్ సార్. ఇండియాలో 40th ప్లేస్ మార్వాడి యూనివర్సిటీ. ఓకే, 40th ప్లేస్. IITs, NIITs టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఉండే లిస్ట్లో మమ్మల్ని తీసుకెళ్ళి 40th ప్లేస్లో పెట్టారు సార్. ఇదంతా మేనేజ్ చేశారా లేదా జెన్యూన్గా వచ్చినది అంటారా? జెన్యూన్ సార్. మీరు మేనేజ్ ఏం చేయలేదా? లేదు సార్. అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే చాలా పెద్దవాళ్ళు కదా వాళ్ళంతా కూడా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దేశ ప్రధాని కూడా గుజరాత్ కదా, అందుకు ఆయన ప్రధాని. అదే కాకుండా హీఈస్ వెరీ క్లోజ్ టు అవర్ మేనేజ్మెంట్. ఓకే. ఈ వైబ్రెంట్ గుజరాత్ అనేది మా క్యాంపస్లో జరిగింది. ఇండియాలో ఉన్న ప్రతి మినిస్టరు, సెంట్రల్ మినిస్టర్స్, ఈ సీఎంలు, ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీలో అదానీ నుంచి అంబానీ వరకు మొన్న ఫిబ్రవరిలో మా క్యాంపస్లోనే ఉన్నారు. ఓకే, రైట్. గ్రేట్ ఈవెంట్, వరల్డ్ అట్రాక్ట్ చేసిన ఈవెంట్ అది. ఓకే. సో అది ఒక సైడ్ అయితే, ఇక్కడ ఏంటి అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ ఫైనాన్షియల్ కాన్సెప్ట్లో ఆ ప్రాబిలిటీని చూసుకొని అనౌన్స్ చేస్తాయి. QSకి ఆ కైండ్ ఆఫ్ కాదు. QS స్ట్రాటజికల్గా వెళ్తుంది. కంప్యూటర్ సైన్స్లో మాకు 40th ర్యాంక్ ఇచ్చారు. అసలు ఆ ర్యాంక్స్ ఆ లిస్ట్లోకి ఎంటర్ అయిన యంగెస్ట్ యూనివర్సిటీ సార్. జనరల్గా టాప్ యూనివర్సిటీస్ మనం జనరల్గా ఏ పిల్లోడిని అడిగినా టాప్ అంటే బిట్సాడ్ పేరు చెప్తాడు, లేకపోతే వెల్లూరు పేరు చెప్తాడు, లేకపోతే SRM పేరు చెప్తాడు, RV కాలేజ్ బెంగళూరు పేరు చెప్తాడు, రైట్, టాపర్ కాలేజ్ పేరు చెప్తాడు. ఇట్లా మనం మాట్లాడుకుంటే
ఒక్కసారి పోయి వాటి ఏజ్ చూస్తే మినిమం 30 to 40 ఇయర్స్ ఉంటుంది సార్. లీస్ట్ ఏజ్ 30-40 ఇయర్స్ ఉంటుంది. మాది 8-9 ఇయర్స్ ఏజ్ సార్. తక్కువ సంవత్సరాల్లో వాళ్ళ రేంజ్కి వెళ్ళగలిగాం సార్. రైట్, అంటే ఎడ్యుకేషన్ పరంగా, ఫ్యాకల్టీ పరంగా, ప్లేస్మెంట్స్ పరంగా, రీసెర్చ్ పరంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం. ఇప్పుడు ప్లేస్మెంట్స్కి మీరు హామీ ఇవ్వగలరా? ఎందుకంటే ఏ వస్తుంది, పెద్ద పెద్ద కంపెనీలే షేక్ అయిపోతున్నాయి, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలే. సార్ ఇది యాక్చువల్గా ఒక ఇన్స్టిట్యూషన్, జాబులు అమ్ముకునే సంస్థ కాదు సార్. కానీ ప్లేస్మెంట్స్కి కంపెనీలు రావాలి కదా మన దగ్గరికి. నేను అదే చెప్తున్నాను సార్, జాబులు అమ్ముకునే సంస్థలు కాదు సార్. దీన్ని రాంగ్ వేలో, అంటే లాస్ట్ ఇది ఒక 15 ఏళ్ళ నుంచి ఈ కైండ్ ఆఫ్ పోర్ట్రే జరుగుతుంది. పోర్ట్రేట్ చేస్తున్నారు. రైట్, ఇంతకు ముందు లేదు అది. అసలు పిల్లోడు మీ దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? జాబ్ కోసం వస్తున్నాడా, చదువుకోవడానికి వస్తున్నాడా? ఫస్ట్ చదువుకోవాలి, చదువుకున్న తర్వాత జాబ్. రైట్. సో ఇక్కడ దానికోసం మేము ఏం చేస్తామంటే ఎవ్రీ 18 మెంబర్స్కి ఒక మెంటర్ ఉంటాడు సార్. వీడి యొక్క యాక్టివిటీస్ని 4 ఇయర్స్ మానిటర్ చేస్తుంటారు. దేంట్లో ప్లస్ ఉన్నాడు, దేంట్లో మైనస్ ఉన్నాడు. అట్ ద సేమ్ టైం పిల్లోడు జస్ట్ క్లాస్కి వచ్చి వెళ్ళిపోతే చేంజెస్ రావు సార్. దానికోసమే దాదాపుగా 100 పైగా క్లబ్స్ ఉంటాయి. అది కల్చరల్ క్లబ్స్ అవ్వచ్చు, లేదా స్పోర్ట్స్ క్లబ్స్ అవ్వచ్చు, టెక్నికల్ క్లబ్స్ అవ్వచ్చు, అట్లా రకరకాల క్లబ్స్ ఉంటాయి. సో వీటిలో కంపల్సరీగా పార్టిసిపేట్ చేపిస్తాం. సో పిల్లవాడిని ఆల్రౌండ్గా డెవలప్ చేయటం, అట్లానే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అనేవి రైట్ ఫ్రమ్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఈ 4 సంవత్సరాల ప్రయాణంలో ఆటోమేటిక్గా ఒక ఇంటర్వ్యూని ఎట్లా ఫేస్ చేయాలి, ఒక CV ఎలా తయారు చేసుకోవాలి, అసలు ఏ ప్లాట్ఫామ్స్లో, అంటే ఇప్పుడు చాలా వాటిలో ఏమవుతుందంటే క్లాస్ రూమ్ మనకి జనరల్గా చాలా కాలేజెస్లో ఉండే ప్రాబ్లం, కరికులం అప్డేట్ చేయడానికి 3-4 ఏళ్ళు పడుతుంది సార్. మన దగ్గర ఏం చేస్తారంటే మన ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు, ఇండస్ట్రియల్ అకాడమిక్ మీట్ అని చెప్పేసి. దీంట్లో HR మేనేజర్స్ కావచ్చు, టాలెంట్ ఎక్విజిషన్ మేనేజర్స్ కావచ్చు, CEOs కావచ్చు, వీళ్ళందరినీ పిలిపించి అసలు మా దగ్గర ఏంటి కరికులం, వీడి చదువుకొని వస్తే మీకు ఓకేనా, లేదా ఇంకేమైనా అప్గ్రేడ్ కావాలా. సో ఇండస్ట్రీ దగ్గర నుంచి ఆ అప్గ్రేడ్ తీసుకొని కరికులంని అప్డేట్ చేసి పంపిస్తున్నాం. రైట్, దానివల్ల ఏంటంటే మాకు ఇండస్ట్రీకి గ్యాప్ ఉండట్లా. ఇప్పుడు నేను ప్లేస్మెంట్ గురించి గట్టిగా ఎందుకు చెప్పట్లేదంటే ఒకరికి వచ్చే ప్యాకేజీని చూపించి, ఆ బూచిని చూపించి అందరిని అట్రాక్ట్ చేయాలని కాన్సెప్ట్ కాదు. మేమేం చెప్తున్నాం అంటే మీ పిల్లోడు ఎట్లా ఉన్నా వస్తే మేము చేంజ్ చేస్తామని చెప్తున్నా. ఎంప్లాయబుల్ స్కిల్స్తో మేము పంపిస్తాం. మీ పిల్లోడు ఎక్కడికి పోయినా జాబ్ కొడతాడు. కానీ పేరెంట్స్ అంతా కూడా ఫస్ట్ కాలేజీలో చేర్పించడానికి ముందే ప్లేస్మెంట్స్ బాగున్నాయా, ఏ కంపెనీలు వస్తున్నాయి, ఎన్ని కంపెనీలు వస్తాయి, చాలా బాగుంటుందా అనేది ఆలోచిస్తాడు. 500+ అంటే నేను దాన్ని హైప్ చేసి చెప్పదలుచుకోవాలా. ఓకే ఓకే రైట్. అట్ ద సేమ్ టైం చిన్న కాలేజీ ఏదో ఉంటాడు, వాడు ₹1,00,00,000 వేసుకుంటాడు. ఆడి లెవెల్కి ఎలా వస్తుంది సార్ ఆ కైండ్ ఆఫ్ కంపెనీ? ఈ బ్లఫ్ మార్కెటింగ్ కాకుండా మేమేం చేస్తామంటే మా దగ్గర యాక్చువల్స్ ఏం జరిగాయో అది చెప్తాం. మేము ఈ రోజు వరకు 40 lakhs దాటి ఎక్కడ ప్లేస్మెంట్ చూపించలా. మా దగ్గర ఏది ప్రాక్టికల్గా జరిగిందో అదే చూపిస్తాం. 500+ కంపెనీస్ని. రైట్ సార్, ఇప్పుడు అదానీ నుంచి అంబానీ వరకు మా క్యాంపస్లో మన ఫిబ్రవరిలో ఉన్నారు అంటే ఆ రోజు ఆయనతో పాటుగా 4,000 మంది ఇండస్ట్రియలిస్ట్ మా క్యాంపస్లో ఉన్నారు. సో ఎవ్రీవన్ విట్నెస్డ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ దేర్ ఇన్ మార్వాడి యూనివర్సిటీ. సో మాకు ప్లేస్మెంట్స్ పరంగా ముందు ప్రాబ్లం లేదు, ఇప్పుడు ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటి అంటే మనతో 500+ కంపెనీస్తో MOU ఉంది. ఇది కాకుండా వన్ మోర్ బెస్ట్ థింగ్ ఏంటి అంటే మార్వాడి యూనివర్సిటీలో చదివే పిల్లల్లో ఎంటర్ప్రెన్యూర్ యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా ఒక 50% పిల్లలు గుజరాతీస్. సో వీళ్ళది ఎట్లా ఉంటుందంటే గుజరాతీస్ నేను జాబ్ చేయటం కాదు, నేనే జాబ్ ఇస్తాను యాటిట్యూడ్తో ఉంటారు. రైట్. సో ఈ యాటిట్యూడ్ అది చిన్నదా పెద్దదా కంపెనీ డజంట్ మ్యాటర్. వాళ్ళ ఫ్యామిలీ బిజినెసా లేదా వాడు కొత్తగా స్టార్ట్ చేయటమో, ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి సార్ అక్కడ. ఇప్పుడు మనం హోటల్స్లో వాడే సాఫ్ట్వేర్, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మా సెకండ్ బ్యాచ్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నాడో వాడి సాఫ్ట్వేర్ కంపెనీయే దాన్ని చూస్తుంది ఆల్ ఓవర్ ఇండియా, నాట్ ఓన్లీ ఇండియా, ఒక 5 కంట్రీస్లో దాదాపుగా 700-800 కోట్ల టర్నోవర్. సార్ ఆ పిల్లవాడు అంతా తిప్పి కొడితే 20-28 ఏళ్ల పిల్లవాడు కాన్వకేషన్కి మా యూనివర్సిటీకి వాడే చీఫ్ గెస్ట్. రైట్. ఈ యాటిట్యూడ్ చాలా ఉంటుంది సార్. రైట్. స్పోర్ట్స్ పరంగా సపోర్ట్ ఉంటుంది. రైట్. ఇప్పుడు నేషనల్స్ కుస్తీలో బ్రాంజ్ మెడల్ కొట్టింది మా స్టూడెంట్. రైట్. అట్లా
యూనో స్పోర్ట్స్లో గ్రేట్ థింగ్స్ చేసేవాళ్ళు మా దాంట్లో ఉన్నారు సార్. ఈ రోజులో ఎక్కడ పోయినా టెక్నికల్ హ్యాకథాన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇండియా వైడ్గా జరుగుతున్న హ్యాకథాన్స్లో మోస్ట్ ఆఫ్ ద టైం మీరు లిస్ట్లో మార్వాడి పేరు చూస్తారు హ్యాకథాన్ విన్నర్స్లో. సో రీసెర్చ్ పరంగా రైట్ యూనో ఇప్పుడున్న డయాబెటీస్ దాని మీద మా బయోటెక్నికల్ టీమ్ రీసెర్చ్ చేస్తుంది రైట్. ఆల్మోస్ట్ లైక్ క్రాకింగ్ స్టేజ్లో ఉన్నారు. సో అట్లాంటి బోల్డ్ అన్ని థింగ్స్ సార్. యూనో సూపర్ కంప్యూటర్ ఉన్న ఏకైక క్యాంపస్, ఎన్విడియా డేటా సెంటర్ రీసెర్చ్ సెంటర్ ఉన్న క్యాంపస్, ఇట్లా చెప్పుకుంటా పోతే సరే ఇప్పటివరకు మీరు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కాలేజెస్కి ఒక్కసారి తిరిగిపోయి మీ ఫ్యాకల్టీ చదువు చెప్పటం కాకుండా ఎడిషనల్గా ఏమన్నా ఎడిషనల్గా ఉంటారా అని అడగండి. మా దగ్గర 60 మంది స్టాఫ్ రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉంటారు. వాళ్ళ పని ఏంటి అంటే పిల్లవాడు ఒక ఐడియాతో వస్తే వాడితో కూర్చొని దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటమే వీళ్ళ పని. వాళ్ళు ఎటువంటి క్లాసులు చెప్పరు, ఎక్కడికి వెళ్ళరు, వాళ్ళ కాసుకొని కూర్చొని ఉంటారు పిల్లల కోసం. సో ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తుంది కనుకనే మార్వాడికి వచ్చిన పిల్లవాడు అట్రాక్ట్ అయిపోతున్నాడు సార్. ఏం చేస్తారు మొత్తం ఇప్పుడు గుజరాత్లో రాజ్కోట్లో మార్వాడి యూనివర్సిటీ ఉంది. 50 నుంచి 60 ఎకరాల్లో ఏమో యూనివర్సిటీ ఉందంటారు కదా. ఏమేమి ఫెసిలిటీస్ అంత పెద్ద విశాలమైన ప్రాంగణం అంటే 60 ఎకరాలు అంటే చిన్న విషయం కాదనమాట. అంతలో ఏమేమి ఫెసిలిటీస్ ఇచ్చారు? పిల్లలు 22,000 మంది ఉంటారు సార్. 22,000 మంది. అదొక మినీ ప్రపంచం. చేరారా పట్టుకొచ్చారండి సార్. 60 కంట్రీస్ నుంచి అవుతారు. 60 కంట్రీస్ 60 కంట్రీస్ నుంచి. అట్లా అక్కడ చదివే విద్యార్థికి రకరకాల లాంగ్వేజ్ కూడా వస్తాయి నాకు తెలుసు. ఐ థింక్ 4 years మల్టీ లాంగ్వేజ్ కూడా. ఎందుకంటే 60 కంట్రీల నుంచి వచ్చినప్పుడు ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్క లాంగ్వేజ్ వాడితో మాట్లాడుతున్నారు రెగ్యులర్ గా సార్. అది యాక్చువల్ గా మినీ ప్రపంచం సార్. 28 స్టేట్ల నుంచి రిప్రజెంటేషన్ ఉంది. ఈ మన కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటారు కదా రైట్ యూనో యూనియన్ టెరిటరీస్, అక్కడి నుంచి ఉన్నారు పిల్లలు. సో వీళ్ళందరి మధ్యలో పిల్లలు కూర్చుంటే మరి 4 ఏళ్ళు వాళ్ళని భుజాలు రాసుకొని తిరుగుతుంటే చేంజ్ రాకుండా ఎట్లా ఉంటుంది సార్? ఇక్కడ నుంచి వెళ్తున్న పిల్లల్లో వితిన్ 1 to 1.5 yearలోనే గుజరాతీ అర్థం చేసుకునే పరిస్థితి, హిందీలో మాట్లాడే క్యాపబిలిటీ రైట్, ఇంగ్లీష్ మీద పట్టు, ఇట్లా రకరకాల చేంజెస్. అంటే సర్టిఫికెట్ కెన్ టేక్ దెమ్ టు ఓన్లీ అప్ టు ఇంటర్వ్యూ సార్. అది కూడా మీ పర్సంటేజ్లు బాగుంటే అక్కడ వరకు వెళ్తారు. ఎందుకంటే ఈ కాంపిటీషన్ వరల్డ్లో నేను 40-50% తెచ్చుకుంటాను, నన్ను పిలిచి జాబ్ ఇవ్వండి అంటే ఎవడు ఇస్తాడు సార్? కరెక్ట్ రైట్. ఇప్పుడంతా స్టాండర్డ్ ఉండాలి. ఆ స్టాండర్డ్ లో కాంపిటీషన్, జ్ఞానంతో పాటు మార్కులు కూడా కొలమానం. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు ఈ రోజున ఐపీఎల్ ఎలిమినేటర్ రన్ ఉంది. అది ఎవరు ఆడుతున్నారు? పైలో ఉన్నవాడు ఆడుతున్నాడు, ఆ పైకి కప్పు కొట్టడానికి, కింద ఆడట్లా. సేమ్ థింగ్ అక్కడ కూడా అదే సార్ రైట్. యూనో ఈ రోజున్న మార్కెట్లో మీరు కింద ఎక్కడో కొట్టుకుంటారంటే మిమ్మల్ని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఏ కంపెనీ రెడీగా లేదు సార్. సార్ మీ దగ్గర ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ ఉన్నాయన్నమాట. అంటే యూజీ నుంచి పీజీ పిహెచ్డి వరకు ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్. లాలో కూడా లా ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం కూడా మీరు రకరకాల కోర్సులు ఇచ్చారు. ఇంజనీరింగ్ ఒక స్ట్రీమ్ సార్. అట్లనే ఈ మన అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి, అట్లనే ఫార్మసీ రిలేటెడ్ ఉంటాయి, అట్లనే మనకి చూస్తే మన డిప్లొమా రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి 10th అయిపోయిన పిల్లలకి. అదేవిధంగా నర్సింగ్ యూనో లైఫ్ సైన్సెస్ కోర్సెస్ అవి ఒక సైడ్ ఉంటాయి. అట్లనే లా సార్. మనకి జనరల్గా అంటే పిల్లలు అర్థం చేసుకోవడానికి దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా అర్థం చేసుకోవట్లేదనే చెప్తాను నేను. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటున్నాడు సార్, ఎంత సంపాదిస్తారు జనరల్గా? బెస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మేబీ 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు రైట్ సార్. ఒక్క హీరింగ్కి వచ్చి 1 గంటలో కూర్చొని వెళ్ళిపోతే 10 లక్షలు 20 లక్షలు ఛార్జ్ చేసే లాయర్స్ ఉన్నారు ఇండియాలో. అంత ఉన్నా అటు ఆ అట్రాక్షన్ గంట కింద తీసుకుంటారు కదా వాళ్ళు, గంట కింద లెక్క తీసుకుంటారు. సో అటువంటి ఉన్నా ఎందుకో లా వెనకబడ్డాడు సార్, తండ్రి వెనకబడ్డాడు అన్నట్టుగా మొన్న ఏదో ఒక వీడియో చూస్తారు. అట్లా లా వెనకబడ్డాడు సార్. దాంట్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్. అంటే మంచి వాక్చాతుర్యం, లాజికల్ థింకింగ్ ఉన్న పిల్లలు కనుక దాంట్లోకి వెళ్ళగలిగితే రియల్గా వండర్ చేయొచ్చు. అంటే సైన్స్ సబ్జెక్ట్ అంటే ఇంటర్లో బైపీసీ చదివిన విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు ఉంటాయి? ఇంటర్లో కొంత సిఈసి హెచ్ఈసి కూడా చదివి ఉంటారు, వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? మ్యాథ్స్ అంటే ఎలాగో ఇంజనీరింగ్ సైడ్ వచ్చేస్తారు. కొత్తగా వస్తున్న ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఈ క్యాల్కులేషన్స్ అన్ని మార్చబోతుంది సార్. ఓకే.
ఎట్లా అంటే ఇంత ముందు బైపీసీ చదివినవాడు ఆ, మళ్ళీ వాడికి ఎక్కడో తర్వాత తెలుసుకొని ఒక కంప్యూటర్ సైన్స్ సిస్టమ్ ఉంది అంటే ఆడి కర్మ అదే క్యారీ చేయాలి తప్పితే వెనక్కి రావడానికి ఛాన్స్ లేదు. ఈ ఎన్ఈపి ఆ సిస్టమ్ అంతా మార్చబోతుంది. అంటే ఇంటర్లో బైపీసీ చదివిన తర్వాత నాకున్న జ్ఞానం ప్రకారం పోతే మెడిసిన్ పోవాలా, అంటే నర్సింగ్ సైడ్ పోవాలా, లేదంటే ఫార్మా సైడ్ పోవాలా, ఇంజనీరింగ్ సైడ్ పోవాలా, కంప్యూటర్ సైన్స్ పోతే లేదనమాట. ఏపీ అంతా వెతికితే నాకు తెలిసి 2-3 కళాశాలలో ఏమో బైపీసీ వాళ్ళకి బీసీఏ ఛాన్స్ ఉంది. కర్ణాటక పోతే మళ్ళీ ఉన్నాయన్నమాట. కర్ణాటకలో వాళ్ళు మ్యాథ్స్ బయో 2 చదువుతారు, దానివల్ల వాళ్ళకి అవకాశం. కానీ ఇప్పుడు రాబోతున్న కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి బేస్ని మార్చబోతున్నాయి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ దాంట్లో వచ్చిన చాయిస్ ఏంటి అంటే ఇంటర్మీడియట్లో మీరు ఏమైనా చదవండి, బట్ నెక్స్ట్ మీరు కంప్యూటర్ సైన్స్ మీకు ఇష్టం. జనరల్గా మనకి అబ్రాడ్లో ఈ వర్డింగ్ వింటుంటాం బిఎస్ ఎంఎస్ అని. అవును, ఆ బిఎస్ని మనం ఇక్కడ అడాప్ట్ చేసుకున్నాం. మీరు ఎంపీసీ చదివారా, బైపీసీ చదివారా, సిఈసీ చదివారా, హెచ్ఈసీ చదివారా, డజంట్ మ్యాటర్. మీ కంప్యూటర్ సైన్స్ సిస్టమ్ వచ్చాడు దీంట్లో బిఎస్ కంప్యూటర్స్. దాంట్లో మళ్ళీ స్పెషలైజేషన్స్ ఉంటాయి, ఏఎంఎల్, ఏఐడిఎస్. ఈ కోర్స్ ఇండియా మొత్తంలో ఒక 15-20 ఇన్స్టిట్యూషన్స్ ఐఐటీస్ని ముందు స్టార్ట్ చేస్తాయి. మన తెలుగు రాష్ట్రాల్లో 1-2 ఉన్నట్టున్నాయి. అట్లా మా దగ్గర ఈ కోర్స్ చాలామంది పిల్లలు ఈ కోర్స్ కోసం వస్తుంటారు. సార్ ఆ రోజున నేను తెలవక హెచ్ఈసీకి వెళ్ళిపోయాను, బట్ నాకు అది ఎందుకు ఇష్టం అనిపించట్లేదు, కంప్యూటర్ సైన్స్ వైపు రావాలనుకుంటున్నాను. సార్ నేను బైపీసీ చదివాను, నాకు నీట్లో ర్యాంక్ రాలా, నేను ఇటు మారిపోదాం అనుకుంటున్నాను. అట్లా చేంజ్ అయ్యే పిల్లలు ఉంటారు అనమాట. అంటే మరి ఇన్ని తెచ్చారు మీరు, ఎందుకు మెడిసిన్ వైపు అంటే వెళ్ళలేదంటారా? మార్వాడి యూనివర్సిటీ మెడికల్ వైపు ఇంకా ఆలోచించలేదు. మేబీ ఫ్యూచర్లో డెఫినెట్లీ దే మే థింక్ ఆఫ్ ఇట్. సార్ బైపీసీ చేసిన విద్యార్థికి సైన్స్ అంటే బైపీసీ చేసిన విద్యార్థులకు మీ దగ్గర అంటే కొన్ని కోర్సెస్ ఉంటాయి. బైపీసీ చేసిన టెక్నికల్ కోర్స్ వైపు రావచ్చు. ఇందాక మీకు చెప్పాను బయో ఇన్ఫర్మాటిక్స్ అని, అటువైపు వెళ్ళొచ్చు. మన దగ్గర లేని కోర్సెస్ కూడా కొన్ని ఉంటాయి, బయోమెడికల్, బయోటెక్నాలజీ, అటువైపు టెక్నికల్ సైడ్ అటువైపు వెళ్ళొచ్చు. అట్లనే ఎంబీబీఎస్ రాకపోతే బిఏఎంఎస్, అది ఆయుర్వేద రాకపోతే హోమియోపతి, రైట్, జనరల్ టాపిక్లో చెప్తున్నాను నేను. లేదా వాళ్ళకి ఫార్మసీ వైపు వెళ్ళొచ్చు. సో మన దగ్గర గురించే మనం మాట్లాడితే మళ్ళీ కన్ఫ్యూజ్ చేయకుండా అయితే బయో ఇన్ఫర్మాటిక్స్ వైపు అటు వెళ్ళొచ్చు. లేదంటే ఇందాక మీకు చెప్పిన బిఎస్ కంప్యూటర్ సైన్స్ వైపు వెళ్ళొచ్చు, లేదా బిఎస్సి అగ్రికల్చర్ వైపు వెళ్ళొచ్చు, లేదా నర్సింగ్ వైపు వెళ్ళొచ్చు, లేదా ఫార్మా రిలేటెడ్గా వెళ్ళొచ్చు, లేదా ఇటు ఫిజియోథెరపీ వైపు రావచ్చు. రైట్, అట్ ద సేమ్ టైం ఇప్పుడు బీసీఏ బీబీఏ వైపు వెళ్ళొచ్చు. సో ఈ రకంగా వీళ్ళకి అందరికీ ఛాన్స్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పేరెన్నిక గల కళాశాలలు, యూనివర్సిటీలు ఉన్నప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు మార్వాడి యూనివర్సిటీని ఎందుకు ప్రిఫర్ చేయాలి, అక్కడే ఎందుకు చేయాలంటే మీకున్న ఒక గుడ్ క్వాలిటీ చెప్పండి. ఒక్కదాంతో రారు సార్, వీ హ్యావ్ ప్లెంటీ. ఓకే, రైట్. అనేకంలో ఒక్కటి చెప్పండి నాకు చాలు, ఒక్కటి స్ట్రైట్గా, ఒకటే సూటిగా. అన్నం ఎంత ఉడికిందంటే ఒక మెతుకుతోనే సరిపోతుంది. ఓ కరెక్ట్ ఉడికింది ఇది అన్నం అని. అలా ఒక్కదాంతో ఒక్క టాపిక్ పట్టుకునేదే ఉడికి మిగతా ఉడకపోతే పరిస్థితి. సామెతలో కూడా పాత రోజుల్లో మనం చెప్పేవాళ్ళం, కాకి వెళ్ళి రాయి వేసుకునేది ఇల్లు పైకి వచ్చాయని. ఇప్పుడు లేటెస్ట్ ఏంటో దాంట్లో స్ట్రా వేసుకుని తాగి వెళ్ళిపోతే ఎక్కడి నుంచి తీసుకొస్తారు రాయలు అని చెప్పి. సో ఇక్కడ చూస్తే మనకి ఒక్క పాయింట్ కాదు సార్, యాక్చువల్గా ఎడ్యుకేషన్ ఇట్ ఈస్ మిక్స్చర్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఫ్యాకల్టీ బాగాలేకపోతే కంపెనీ వచ్చి ఏం చేస్తుంది? కరెక్ట్. వీడి దగ్గర సర్టిఫికేట్ ఉండి స్కిల్ లేకపోతే ఏం చేస్తాడు? ఆ ఎంప్లాయబుల్ స్కిల్స్ ఉండాలి కదా, రైట్. చేతిలో సర్టిఫికేట్ ఉంది, కాన్ఫిడెన్స్ లేకపోతే ఏం చేస్తాడు? సో ఒక పిల్లవాడిని తీర్చిదిద్దాలంటే ఒక కాన్సెప్ట్ మీద వెళ్ళలేం సార్. ఇట్స్ అ మిక్స్చర్ ఆఫ్ ఆల్, అన్నీ కలిపితేనే. నేను ఎక్కువ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. ఎవడో పప్పు తిని చెప్పాడంట, అబ్బా భలే ఉంది పప్పు అని. ఆ ఇంటి పక్కనోడు సడన్గా మార్కెట్కి పోయి పప్పు తెచ్చుకొని తినపోయాడు సార్. చూస్తేనేమో గట్టిగా ఉంది, అయ్యా పెచ్చదోలాగా ఉన్నాడు, పప్పు తినమన్నాడు, తినడానికి ట్రై చేస్తే బాగాలేదండి. ఆ పప్పు తినమన్నాడు సార్, ఏం చేసి తినమన్నాడు? దాన్ని ఉడకపెట్టి ఉప్పు కారం వేసి తాలింపు పెట్టి ఇవన్నీ చేసి అన్నంలో కలిపి తినమన్నాడు సార్. అప్పుడు కదా సార్ పప్పు టేస్ట్ ఉండేది. ఉత్తపప్పు ఏమొస్తుంది. సో ఆ డిఫరెన్స్ చాలా ఉంది సార్ మార్కెట్లో.
ఓకే. ఇప్పుడు ఏదన్నా ఒక పాయింట్ వస్తే బ్లైండ్గా అట్లా వెళ్ళిపోతున్నారు తప్పితే దాన్ని అర్థాన్ని కరెక్ట్ రైట్ వేలో తీసుకోవట్లా. కరెక్ట్. రైట్. సో ఇక్కడ జనరల్గా మన దగ్గర ఇన్స్టిట్యూషన్స్ లేవని కాదు, ఆ కంపారిజన్ ఏ పాయింట్ వస్తుందంటే ఇక్కడ టాప్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ డొనేషన్స్ వాళ్ళ ఫీజులు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎక్కడ పెట్టగలరు? భయంకరంగా ఉన్నాడు. మీరు చెప్పిన కళాశాల ఎస్ఆర్ఎం తీసుకున్నా, అమృత తీసుకున్నా, బిట్టు తీసుకున్నా, నెట్టు మీనాక్షి అంట, దయానంద సాగర్ అంట, ఇవన్నీ తీసుకుంటే వామ్మో ఫీజులుంటే భయం అవుతుంది అసలుకి. లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఫీజులు. మరి ఎక్కడ మీ దగ్గర ఎలా ఉంటాయి? అఫోర్డబుల్ అయినా మీ దగ్గర? సార్ మన దగ్గర యావరేజ్గా హైయెస్ట్ ఫీజ్ కంప్యూటర్ సైన్స్ 1.5 లక్ష ఉంటుంది, అంతే. మిగతాదంతా కూడా రీజనబుల్. వీఆర్ డెడ్ అగైన్స్ టు హాస్టల్, డెడ్ అగైన్స్ టు డొనేషన్స్. నో డొనేషన్స్, నో ఎంట్రన్స్. నో అంటే ఎంట్రన్స్ లేదని కాదు, తెలుగు రాష్ట్రాల్లో కాలేజ్ కొత్తది, ఇండియా వైడ్గా మా గురించి ఒక 2-3 ఏళ్ల క్రితం తెలియదు. ఎప్పుడైతే ఈ ఎడ్యుకేషన్ ఇక్కడ బాగుంది అని తెలిసిందో ఈ రోజు క్రేజ్ వచ్చింది. సో కమింగ్ ఇయర్స్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే నెంబర్ పెరిగిపోయిన తర్వాత అందరిని అకామిడేట్ చేయలేము కనుక ఆ తీసుకునేటప్పుడు ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి తీసుకుంటాం అన్నమాట. ఓకే. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇప్పుడు విట్టు, ఎస్ఆర్ఎం, అమృత, శాస్త్ర ఇవన్నీ. బట్ ఒకటైతే వెరీ క్లియర్ సార్, చదువుకోవాలనుకునే పిల్లలకి ఇదొక ఎక్సలెంట్ ఆపర్చునిటీ అని చెప్పాం. ఓకే. మన సౌత్ ఇండియా వాళ్ళు వచ్చాను, మన హైదరాబాదు, విజయవాడ, చెన్నై, తమిళనాడు, కర్ణాటక నుంచి ఇడ్లీ సాంబార్కి ఎక్కువ అక్కడ. ఇంకా హైదరాబాద్ నుంచి దమ్ బిర్యానీ, ఓకేనా, బిర్యానీకి అలవాటు వీళ్ళంతా కూడా. అంటే అక్కడ ఫుడ్ ప్రాబ్లం వస్తుంది మరి గుజరాత్, రాజ్కోట్ అక్కడ ప్రాంతానికి. మన హైదరాబాద్ నుంచే నేను ప్రతి నెల రైస్ పంపిస్తాను సార్. అట్లనే యూ డోంట్ బిలీవ్, కారం దగ్గర నుంచి పికిల్స్ దగ్గర నుంచి ఉప్పు కారం వరకు ప్రతి ఒక్కటి గుంటూరు నుంచి వెళ్తాయి సార్. ఓకే. సో అక్కడ మన పిల్లోడు తినేది మన ఫుడ్ అయితే ఎన్ని పంపించినా వండేవాడు మనవాడే ఉండాలి కదా. కాకపోతే ఒకటి ఏంటంటే మన చెఫ్స్ లో వెళ్తున్నారు, వీళ్ళేమో ఆ సెక్టర్ లో పనిచేసే వాళ్ళు సాయంత్రం కాగానే ఏదో కావాలి, అక్కడ అవైలబిలిటీ ఉండదు. సో వస్తున్నారు, వెళ్తున్నారు, నడుస్తుంది, అంతలోకే మా వాళ్ళే ట్రైన్ అయిపోయారు. సో 100% కాదు కానీ మ్యాచ్ చేస్తారు. ఓకే, మ్యాచ్ చేస్తారు, మన ఫుడ్ మ్యాచ్ చేస్తారు. పర్వాలేదు, ఇది హైదరాబాద్ బిర్యానీ లాగా ఉంది, ఇది తమిళనాడు ఇడ్లీ సాంబార్ లాగా ఉంది అని. ఒక 4 క్యాంటీన్స్ ఉంటాయి కాలేజ్ క్యాంపస్కి. అంటే మన వాళ్ళు నాన్ వెజ్ లోపల ప్రిఫర్ చేయరు. సో క్యాంపస్ లోపల నాన్ వెజ్ అంటే క్యాంపస్ లోపలే ఒక కార్నర్ లో ఇస్తారనమాట. అక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంతా వాళ్ళు నాన్ వెజ్ తింటారు. మీ హాస్టల్లో నాన్ వెజ్ పెట్టరు పిల్లలకి? మన 2 హాస్టల్స్ ఉంటాయి. ఇందాక 60 కంట్రీ పిల్లలు అని చెప్పాను. వాళ్ళ కంట్రీలో వాళ్ళకి అది ఆచారం, తింటారు. సో వాళ్ళకి ఆ సపరేట్ హాస్టల్ ఉంటుంది. సో అక్కడ ఆ మెస్లో వాళ్ళు తింటారు. ఇప్పుడు ఏం చేసామంటే మన తెలుగు పిల్లలు వచ్చిన తర్వాత గుజరాతీస్లో 95% నాన్ వెజ్ తినరు. సో మన పిల్లల కోసం ఏం చేసామంటే మన తెలుగు రాష్ట్రాల నుంచే ఒక 4-5 స్పెషల్ క్యాంటీన్స్ పెట్టించాం. సో అక్కడ బిర్యానీస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్. మెస్లో ఈరోజు నాకు నచ్చలా, తినాలనిపించలా, లేదా సాయంత్రం ఏదో తినాలనిపించిందో బిర్యానీ, అక్కడికి వెళ్ళిపోయి తినేసి వచ్చేయచ్చు. ఓకే. ఆ ఫెసిలిటీ క్యాంపస్లోనే ఉంటుంది, బయటికి వెళ్ళాల్సిన ఫుడ్ గురించి పిల్లలు భయపడాల్సిన. రెండోది, క్యాంపస్ లోపల నుంచి పేరెంట్ పర్మిషన్ లేకుండా పిల్లల్ని బయటికి పంపించాం. ఓకే. మెడికల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి మీ దగ్గర? అంటే ఒక స్టూడెంట్ హెల్త్ ఇష్యూ వచ్చింది, ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం, హాస్టల్ వార్డెన్కి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే వి టేక్ కేర్ ఆఫ్ ఆల్ కైండ్ ఆఫ్. పేరెంట్ ఊరికి రావాల్సిన పని లేదు, విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మొత్తం మీద ఇప్పుడు ఇంకా ఏమైనా విస్తరించే అవకాశం ఉంది? 60 ఎకరాల్లో ఉన్న మార్వాడి యూనివర్సిటీ మరింత విస్తరించి ఇంకా కొత్త కోర్సులు పరంగా పోవట్లేదు. కానీ ఇందాక మీకు చెప్పినట్టుగా ఈ తాకిడి పెరగటం వల్ల ఇన్ఫ్రాని ఇంకా డెవలప్ చేయాల్సి వస్తుంది. సో మాకు రీసెంట్గా పర్మిషన్ వచ్చింది, కొత్తగా 8 టవర్స్ వస్తున్నాయి, 7-8 టవర్స్ వస్తున్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే పిల్లల్ని క్యాంపస్ బయట అనే ఆప్షనే లేకుండా క్యాంపస్ లోపల అనే ఆప్షన్తో సరిపోతుంది అనమాట. సో ఎందుకంటే ప్రస్తుతం ఎడిషనల్ హాస్టల్ ఫెసిలిటీ లేదు కనుక మా దగ్గరలో ప్రైవేట్ ప్రాపర్టీస్ని తీసుకొని లీజ్కి దాంట్లో పెట్టాం. ఇక్కడ ఫిల్ అయిపోయిన తర్వాత వాటిలో ఫిల్ చేస్తాం అనమాట. క్యాంపస్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత 27 తర్వాత నుంచి ఆ బయట లీజ్ హాస్టల్ తీసేసి
ఇన్ క్యాంపస్ ఆయన్ని సెట్ చేస్తాం. హాస్టల్లో డార్మెటరీ ఇలా ఉంటుంది, మగ రూమ్స్ ఇండివిజువల్ బెడ్స్, అంటే క్లాస్ రూమ్స్ అంతా ఏసీ ప్రొవిజన్, ప్రతి పిల్లవాడిని అకాడమిక్లలో ఎలా మానిటర్ చేస్తుంటారు అక్కడ? 18 మెంబర్స్కి 18 స్టూడెంట్స్కి ఒక మెంటర్ ఉంటాడు సార్. మెంటర్ విల్ టేక్ కేర్ ఆఫ్ వాళ్ళని క్లోజ్గా మానిటర్ చేస్తుంటారు, ఏం చేస్తున్నాడు, ఏం చేయట్లేదు, వాట్ ఈస్ వాట్ అని. ప్రతి సెమ్లో పాస్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది అసలుకి? పాస్ పర్సంటేజ్ పరంగా మనం చూస్తే 95 దాకా వచ్చేస్తారు సార్. వాట్ అబౌట్ 5%? వాటి చదవనోడు సార్, ఆయన ఎందుకు పాస్ చేస్తాను సార్? అంత దూరం వచ్చి చదువుకుంటే కదా. చదువుకోకుండా ఎందుకు పాస్ చేస్తాను సార్? ఓకే, చదివేలా చేయాలి కదా. డెఫినెట్లీ సార్. అంటే ఇప్పుడు గుర్రాన్ని వాటర్ వరకు తీసుకెళ్ళగలం, తాగాలా వద్దా అనేది అది డిసైడ్ చేసుకుంటుంది సార్. మేము తాగించాలి కదా, అదే చెప్తున్నాను సార్. అక్కడ తీసుకెళ్తా, అది తాగకూడదని డిసైడ్ అయితే నేను చేయలేను సార్. సార్ ఎప్పుడు కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా తాగను 5 to 10% మీరు ఎంత చెప్పినా వాళ్ళు కన్విన్స్ చేయలేరు, రైట్? ఆ పర్సంటేజ్ ఎప్పుడూ ఉంటుంది సార్. ఓకే, దాన్ని మనం ఎంతవరకు ట్రై చేయగలమో. సరే ఇప్పుడు స్కూల్ అనుకోండి, నయానో భయానో వాడిని భయపెడతాం. ఇక్కడ ఒక గ్రాడ్యుయేషన్ లెవెల్కి వచ్చిన తర్వాత 4 ఏళ్ల తర్వాత సెల్ఫ్ డిసిషన్స్ తీసుకునే స్టేజ్కి రాబోయే ఏజ్ అది. దీంట్లో తలకాయ పట్టి గట్టిగా తోసి ఆ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ కాదు. మంచి చెడు చెప్తే దాన్ని బట్టి వాడి బ్రెయిన్తో వాడి డెసిషన్ తీసుకునే ఏజ్ అది. ఓకే, సో అక్కడ ఏంటి అంటే సర్వలెన్స్ ఉంటుంది కానీ ప్రెషర్ ఉండదు. తప్పు చేస్తేనే ప్రెషర్ ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళ స్వతహాగా ఏది మంచి ఏది చెడు అంటే లైఫ్ లాంగ్ మనం పక్కన కూర్చున్న ఒక పిల్లోడిని రేపు పొద్దున వాడు ఏజ్ 20 కాస్త 35, 30 కాస్త 45, 40 కాస్త 60, ఆడికి 70-80 వచ్చినా కూడా వెనకుండి పేరెంట్స్ చెప్పాలంటే పేరెంట్స్ ఎందుకుంటారు సార్ వాడితో? ఇక్కడ డెసిషన్ తీసుకోవాల్సింది ఒక సర్టన్ ఏజ్ దాటిన తర్వాత పిల్లవాడిలోనే ఆ సెల్ఫ్ చేంజ్ అంటూ రావాలి. ఓకే, అందుకోసం నేను జనరల్గా ఇంకొక పాయింట్ ఏంటంటే పిల్లోడిని బయట పెట్టి చదివించడంలో వచ్చే ప్లస్ ఏమవుద్ది అంటే సొసైటీని అర్థం చేసుకునే యాటిట్యూడ్ మారుతుంది పిల్లోడిది. ఈ పేరెంట్ షాడో నుంచి బయటికి వస్తే రైట్ సెల్ఫ్ డెసిషన్స్ తీసుకునే ఆ సెల్ఫ్ మేనేజ్మెంట్ అబ్బుతుంది సార్. ఇది నెక్స్ట్ లెవెల్కి ప్రాక్టీస్ లాగా ఉంటుంది. మార్వాడి యూనివర్సిటీలో చదివి మంచి మార్కులు సాధించి పాస్ అయి బయటికి వచ్చిన తర్వాత ఆ యూనివర్సిటీ నుంచి అందుకునే పట్టా ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా అంత వాల్యూ ఉంటుందంటారా సార్? మనకి యూనివర్సిటీ అసోసియేషన్, ఇండియన్ యూనివర్సిటీ అసోసియేషన్ అని ఉంటుంది. ఏదైతే గవర్నమెంట్ లీగల్గా ఒక యూనివర్సిటీకో కాలేజీకో పర్మిషన్ ఇస్తుందో ఇవన్నీ కూడా దాంట్లో లిస్ట్ అయి ఉంటాయి. బయట కంట్రీ వాడు ఈ యూనివర్సిటీ రైటా రాంగ్ అనే దాని నుంచి వెరిఫై చేసుకుంటాడు. సో అది ఒక ప్రాసెస్ అయితే యూనివర్సిటీస్కి UGC.co.in ఉంటుంది. సో ఆ దాంట్లోకి వెళ్తే యూనివర్సిటీస్ అని కొడితే స్టేట్ వైడ్గా యూనివర్సిటీస్ వస్తాయి, అక్కడ ఉంటాయి. వాళ్ళందరూ దాని బేస్ మీద దాని క్లాస్ వెరిఫై చేసుకుంటారు. చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఫైనల్గా ఒకటే సార్, క్యాంపస్లు బాగుంటాయి, చదువు బాగున్నా కూడా పిల్లల్లో ఎక్కువ ఈ డిసీజెస్, ఈ అంటు వ్యాధులు, చర్మ వ్యాధులు ఇవన్నీ వచ్చేది ఏంటంటే వాష్రూమ్స్ వల్ల ఎక్కువ వస్తుంటాయి. ఎక్కడ వెళ్ళినా కళాశాలలో కావచ్చు, ఇప్పుడు స్కూల్స్లో కావచ్చు, వాష్రూమ్స్ సరిగ్గా ఉండట్లేదు అనమాట. వాటి వల్ల యూరినల్ ఇన్ఫెక్షన్స్ అంట, ఇలాంటివన్నీ ఎక్కువ వస్తుంటాయి. మార్వాడి యూనివర్సిటీ అతి గొప్పగా చెప్పుకునే మార్వాడి యూనివర్సిటీలో వీటి ఫెసిలిటీస్ ఎలాంటివి? డెఫినెట్లీ స్పెషల్ కేర్ ఉంటుంది సార్. సార్ ఎప్పుడైతే మీకు జనరల్గా ప్రాబ్లం, మీరు పబ్లిక్ టాయిలెట్కి పోండి, కరెక్ట్, అక్కడ ఉండే ఫెసిలిటీకి ఒక ఎయిర్పోర్ట్లోకి వెళ్తే అక్కడ ఉండే టాయిలెట్కి వేరియేషన్ ఉంటుంది. ఈ రెండింటికి కంపారిజన్ ఉండదు సార్. ఒక టాప్ ఇన్స్టిట్యూషన్స్లో మాదనే కాదు, మీరు చాలా చక్కటి ఉదాహరణ చెప్పారు మీరు. ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్ ఏవి, ఎయిర్పోర్ట్ టాయిలెట్స్ ఏవి? పబ్లిక్ టాయిలెట్స్ ఏవి, ఎయిర్పోర్ట్ టాయిలెట్స్ ఏవి చెప్పండి మీరు. అక్కడ టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో దే కేర్ ఆఫ్ ఇట్ సార్, బాగుంటాయి. ఓకే, ఎందుకంటే వాళ్ళ అందుకే టాప్ ఇన్స్టిట్యూషన్ సార్. ఓకే, ఎప్పటి వరకు మీ అడ్మిషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయితే ఎప్పుడు ఎండ్ అవుతాయి ప్రతి ఏడాది? జనరల్గా ప్రతి సంవత్సరం మార్చ్ ఏప్రిల్లో ఇంకా ఎగ్జామ్స్ అయిన దగ్గర నుంచి ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. సో మే నుంచి అడ్మిషన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఓకే, సో మే, జూన్, జూలై ఈ 3 నెలలు పీక్ టైం ఉంటుంది సార్. ప్రస్తుతం మార్కుల ఆధారంగా తీసుకుంటున్నారా, పిల్లలు చేరితే చాలని ఎవరిని పడితే వాళ్ళని తోసేస్తున్నారా? రెండో అనుకోవచ్చు.
క్వాలిటీ పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి స్కాలర్షిప్స్ పెట్టాం. సో మాకు కావాల్సిన అక్రీమ్ బ్యాచ్ అంతా దాంట్లో వచ్చేస్తారు. అట్లానే మళ్ళీ ఇంకా బెటర్గా ఫిల్టర్ చేయడం కోసం పీబీఎల్ అని ప్రోగ్రామ్ పెట్టాం, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. సో దాంట్లో ఏంటి అంటే ఓన్లీ 90 అబోవ్ పిల్లలకి మాత్రమే ఎంట్రీ. అవన్నీ ఎలా తెలుస్తాయి మీకు? వాళ్ళు వచ్చిన వెంటనే డైరెక్ట్ అడ్మిషన్ ఉంటుంది కదా, అవన్నీ ఎలా తెలుస్తాయి? లేదు అట్లా కాదు, ముందు పిల్లోడిని ఆ సర్టిఫికేట్స్ ఏంటి ఇవన్నీ చూసిన తర్వాతనే దెన్ వి టేక్ ఎ డెసిషన్. సో తక్కువ పర్సంటేజ్ ఉన్న పిల్లల్ని ముందు ఇంటర్వ్యూ చేస్తాం. ఏంటి కథ, ఇదే క్యారీ చేస్తావా లేకపోతే ఫ్యూచర్లో చేంజ్ చేసుకుంటావా, రైట్? అంటే ఒక రకంగా పర్సంటేజ్ అనేది పిల్లవాడిని కెరీర్ మొత్తం డిసైడ్ చేయలేదు సార్. ఎవరో కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యి 2 ఏళ్ళు ఫెయిల్ అయ్యి 2 ఏళ్ళు పాస్ అవ్వలేక ఇబ్బంది పడి ఇంజనీరింగ్లో ఎక్కడ సీట్ రాక ఈ బిఎస్ ప్రోగ్రాంలో జనరల్గా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 40+ కూడా ఎలిజిబుల్. అక్కడ స్టార్ట్ అయిన పిల్లోడు జర్నీ 40 నుంచి 48కి వచ్చాడు, తర్వాత 50+కి వచ్చాడు, తర్వాత 60+కి వచ్చాడు, ఇప్పుడు 70+లోకి. రేపు పొద్దున్న ఛాలెంజ్ చేస్తున్నాడు, అంకుల్ నేను 80+లోకి పోతాను. అదే కనుక అవకాశం ఇచ్చి ఉండకపోతే అబ్బాయికి, కరెక్ట్. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ టు పర్సన్. అంటే నేను తప్పు చేశాను, ఐ వాంట్ టు కరెక్ట్ మై సెల్ఫ్ అనే పిల్లవాడిని ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి. ల్యాబ్ ఫెసిలిటీ, లైబ్రరీ ఫెసిలిటీ అంతా ఎలా ఉన్నాయి? అసలు ఇవన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి సార్. ఓకే. కొంతమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేస్తూ సివిల్స్ పేరు కావాలనుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఆ కాన్సెప్ట్ నేను మొన్న రీసెంట్ మీటింగ్లో నేనే ఎత్తాను. మనం ఇంజనీరింగ్తో పాటుగా ఈ సివిల్ ట్రైనింగ్ కూడా చేద్దామని చెప్పేసి. ఓకే. సో దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. ఓకే. ప్యారలల్గా సివిల్స్ కూడా ప్యారలల్గా. ఇంకా ఫైనల్గా తెలుగు రాష్ట్రాల నుంచి రావాలనుకున్న విద్యార్థులకు ఇప్పుడు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని చాలా కళాశాలలో అడ్మిషన్స్ కోసము పేరెంట్స్ వెంపర్లాడుతున్నారు. ఏ కళాశాల ఎక్కడ చదవలేక ఎక్కడ విన్నా లక్షలు ఫీజులు వింటుంటే వాళ్ళ కళ్ళు బయర్లు కమ్మిపోతున్నారు, భయపడిపోతున్నారు. అలాంటి పేరెంట్స్కి అడ్మిషన్, మార్వాడి యూనివర్సిటీ అడ్మిషన్స్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న మహేంద్రనాథ్ గారు ఇచ్చే సందేశం ఏంటి? మీకు దగ్గరలో బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఉంది, టాప్ ర్యాంక్ ఉంది, రైట్? అంటే నేను కొన్ని పరిస్థితుల వల్ల మా ఊరో మా డిస్ట్రిక్టో వదిలిపెట్టలేను. సో దాన్ని చూస్ చేసుకోండి. లేదు నేనేదో కొత్త విషయాలు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను, లేదా టాప్ కాలేజ్ తక్కువ బడ్జెట్లో నాకు కావాలి అనుకున్న పిల్లలందరూ కొత్తగా ఎక్స్ప్లోర్ చేద్దామని, లేదా కొత్తగా ఏదైనా సాధిద్దామని, లేదా తక్కువ బడ్జెట్లో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ కావాలి అనే పిల్లలు రండి, వి వెల్కమ్ యూ. అదే చెప్పండి. చూద్దాం అలాంటి విద్యా వ్యవస్థ ఉండాలి అనేది నేను కూడా కోరుకుంటున్నాను. చదవడం కాదు, చదువుతో పాటు జ్ఞానాన్ని సముపార్జించుకోవడం కూడా చాలా ముఖ్యము. ఆ జ్ఞానాన్ని అందించగల ఏకైక సంస్థ మార్వాడి యూనివర్సిటీ మీద కాబట్టి ఎంతమంది ఆ దిశగా అడుగులు వేస్తారు, జ్ఞానాన్ని పొందుతారనేది కూడా వేచి చూద్దాం. సార్ థ్యాంక్ యూ, నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్.